నమస్తే, నేను సంగప్ప. అమెరికాలో ఇమిగ్రేషన్ బ్యాన్ తర్వాత అక్కడ ఉద్యోగులు విద్యార్థుల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని కొంతమంది మోసగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇండియన్స్ని భయపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ కాల్స్తో బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఉన్న భయాల్ని మరింత పెంచుతున్నారు. ఇమ్మిగ్రేషన్ బ్యాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మోసగాళ్లు. ఇప్పటికే కొత్త నిబంధనలతో కన్ఫ్యూజన్ లో ఉన్న అక్కడి విద్యార్థులు ఉద్యోగులను మరింత భయపెడుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై పనిచేస్తున్న వాళ్లను ఫేక్ కాల్స్ తో వణికిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ అంటూ ఫోన్ చేసి వారి ఆందోళనలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారిని ఫేక్ కాల్స్ తో వేధించడం కొత్తేం కాదు. కానీ ఇమ్మిగ్రేషన్ బ్యాన్ నిర్ణయం తర్వాత మోసగాళ్లు జోరు పెంచారు. ఇమ్మిగ్రేషన్ కు సబ్మిట్ చేసిన పేపర్లలో తప్పులున్నాయంటూ ఫోన్ చేసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం వారి ప్లాన్. అలాంటి అనుభవమే ఓ తెలుగు ఎంప్లాయీకి ఎదురైంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తున్నట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ డివైస్ తో మేనేజ్ చేసి ఓ యువతిని బెదిరించారు. కాల్ వచ్చింది. నేను మామూలుగా ఎవరైనా ఎంప్లాయర్ ఏమో అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాను. చేస్తే మేము ఇలాగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, నా పేరు ఇది అని చెప్పి సమ్ నేమ్ చెప్పారు. పోలీస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడి I-94 ఫామ్ ఉంటుంది కదా, అది నువ్వు సరిగ్గా ఫిల్ చేయలేదు, ఎందుకు ఫిల్ చేయలేదు అని చెప్పి అలా క్వశ్చన్స్ అడుగుతుండే. కాల్ రికార్డ్ చేయొద్దని, కాన్ఫరెన్స్ లో ఎవరిని తీసుకోవద్దని బాధితురాల్ని బెదిరించారు ఫేక్ గాళ్లు. ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ నంబర్ చెప్పాలని ఆదేశించారు. వర్క్ ప్లేస్ లో ఉన్నానని, పేపర్స్ ఇంట్లో ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు. మొత్తం గంటన్నర పాటు ఫోన్ లైన్ లోనే ఉండి టార్చర్ చేశారు. దీంతో బాధితురాలు ఇంటికి వెళ్తూనే తను పనిచేస్తున్న కంపెనీ మేనేజర్స్ కు వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే రియాక్ట్ అయిన మేనేజర్ ఫేక్ కాల్ ఇష్యూను హ్యూస్టన్ అటార్నీ రాహుల్ రెడ్డి, డల్లాస్ అటార్నీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. చెప్పేటి జాగ్రత్తగా వినండి, మీరు బయటికి వచ్చి మాట్లాడండి, ఎక్కడైతే ఎవ్వరు లేరు క్వైట్ ప్లేస్ ఉండాలి, ఈ కాల్ రికార్డ్ అవుతుంది, ఇలాగ మీరు రికార్డ్ చేసి లేదంటే కాన్ఫరెన్స్లో పెట్టి ఇలా ఏమైనా చేసినట్టయితే కనుక మిమ్మల్ని ఇంకా ఎవరితో అయితే కాన్ఫరెన్స్లో పెట్టారో వాళ్ళని 18 months ప్రిజన్లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి మొత్తం ఇలా మాట్లాడారు. మీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయంటే లేదు అని చెప్పాను. సో ఎక్కడ ఉన్నాయంటే ఇంట్లో ఉన్నాయంటే, సో ఎంత టైం పడుతుంది మీ వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అంటే 45 minutes అంటే ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉంది, అది సరిపోతుందా, అదంతా అడిగారు. ఇంకా వెళ్ళలేదా అని చెప్పి అడగడము. అండ్ ఇన్ని మీన్ టైం కూడా కాన్ఫరెన్స్లో పెట్టమని చెప్పి, మర్జ్ చేయమని చెప్పి, ఎవరితో డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పి చాలాసార్లు మెన్షన్ చేశారు. ఒక టార్చర్ టైప్స్. తెలియగానే నేను అటార్నీ రాహుల్ రెడ్డి ఫ్రమ్ హ్యూస్టన్కి ఇన్ఫార్మ్ చేయగానే సో తను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి శృతితో మాట్లాడి వెంటనే ఎవరైతే ఆ ఫేక్ కాల్ అవతల వైపు ఉన్నాడో అతన్ని మాట్లాడడానికి ప్రయత్నించిండు రాహుల్ రెడ్డి. వెంటనే రాహుల్ రెడ్డి ఏమని అడిగిందంటే, హలో ఆఫీసర్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి, అటార్నీ ఫ్రమ్ హ్యూస్టన్, అండ్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆన్ దిస్ ఇష్యూ, అండ్ what is your ID and what is your ID number, and I know where are you calling from. Then immediately phone disconnect చేసిండ్రు. So Rahul Reddy from Houston and Kavita Akula from Dallas, they are immediately respond అయ్యి శృతితో మాట్లాడి, తర్వాత శృతి వాళ్ళ ఎంప్లాయర్తో మాట్లాడి సిచ్యువేషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫేక్ కాల్స్ తో భయపడాల్సిన అవసరం లేదని, వాటికి ఆన్సర్ చేయొద్దని అక్కడి అధికారులు చెప్తున్నారు. Like I said, I would suggest them to not answer any of the questions on the call, to stay calm and to contact their employer or their attorney. But most importantly, don't answer any of those questions because they're not authentic phone calls. వ్యాలిడ్ వీసాతో అమెరికాకు వచ్చేవారు ఎంప్లాయర్ అటార్నీకి ముందుగానే ట్రావెల్ డీటెయిల్స్ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు అక్కడి ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు. ఇండియా నుంచి ఎవరైనా ఒక వ్యాలిడ్ వీసా తోటి వచ్చి అమెరికాలో పని చేద్దాం అనుకున్నా, లేదా వేరే వాళ్ళ పని మీద వద్దాం అనుకున్నా, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఎంప్లాయర్తో మాట్లాడి వాళ్ళ ఎంప్లాయర్కి వీళ్ళ పాస్పోర్ట్ నెంబర్ అండ్ వాళ్ళ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి, అట్ ద సేమ్ టైం వాళ్ళ అటార్నీకి కూడా
ఫార్వర్డ్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎయిర్పోర్ట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఎంప్లాయర్ అండ్ వాళ్ళ అటార్నీ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని హెల్ప్ చేసే విధంగా సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా వాళ్ళు బయలుదేరే ముందే వాళ్ళ ఎంప్లాయర్కి అటార్నీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ ట్రావెల్ డీటెయిల్స్. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా అమెరికాకు రావాలనుకునే వారు రూల్స్ పై క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తే బెటర్ అంటున్నారు నిపుణులు. ఒక వ్యాలిడ్ వీసా ఉండి వాలిడ్ డాక్యుమెంట్స్ ఉండి అతనికి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఎట్లాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన డైలీ యాక్టివిటీలు కానీ మిగతా యాక్టివిటీలు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. దిస్ ఆల్ ఫ్రమ్ డల్లస్, పాండు, V6 న్యూస్. H1B వీసా నిబంధనలను కఠినతరం ఒకవైపు, మరోవైపు కొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి ఇమిగ్రేషన్ 90 days ఆపేసినటువంటి పరిస్థితి ఒకవైపు. ఈ రెండు ఇష్యూస్ తర్వాత ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒక కలకలం రేగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి చాలా దేశాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, తర్వాత చాలామంది వ్యాపారులు అమెరికాలో స్థిరపడేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మన దగ్గర నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 20 లక్షలకు పైగా అక్కడ అటు ఉద్యోగులు, తర్వాత వ్యాపారులు, చాలామంది విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫేక్ కాల్స్ ఒక్కసారిగా కలకలం లేపాయి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయపెట్టే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి? ఈ అంశం మీద చర్చిద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్, హిందూ చీఫ్ ఎడిటర్ నగేష్ గారు మనతున్నారు. నగేష్ గారు రెగ్యులర్గా అమెరికా వెళ్ళొస్తుంటారు. వాళ్ళ పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మన దగ్గర రెడ్డన్న గారు ఉన్నారు. రెడ్డన్న గారు కూడా అమెరికాని బాగా తిరుగుతుంటారు. వాళ్ళ అబ్బాయి తర్వాత అల్లుడు కూడా అక్కడే అమెరికాలో ఉన్నారు. తర్వాత లీగల్ ఎక్స్పర్ట్ సతీష్ పెండాల మనతో ఉన్నారు. ముందుగా రెడ్డన్న గారు, మీరు ఒక పోలీస్ అధికారి. సో మీకు అక్కడ ఉన్నటువంటి పోలీస్ రూల్స్, ఇక్కడ పోలీస్ రూల్స్ మీకు అని బాగా తెలుసు. తర్వాత అలా రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తుంటారు అమెరికాకి. ఇలాంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఇంతకుముందు స్టోరీ చూసాం, అందులో అమ్మాయికి వచ్చిన ఫేక్ కాల్ని చూశారు. సో అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? ఎందుకు ఇలా ఈ ఫేక్ కాల్ కేవలం మన దగ్గర ఉన్నారనుకున్నాం, ఇప్పుడు అమెరికాలో కూడా పుట్టుకొచ్చారు. ఏంటి పరిస్థితి? ఫేక్ అనేది ఇందుకు వెళ్ళడు అందులేడు, ఇండియాకే పరిమితం కాలే, అక్కడ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ని వాళ్ళు బాగా వాళ్లకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జనరల్గా ఏమవుతుందంటే ఇట్లాంటి ఎమిగ్రేషన్ రూల్స్ ఇంకా కంప్లీట్గా దిస్ ఈజ్ దిస్ అని క్లారిఫై కాలే. ఇట్లాంటి సందర్భంలో చాలామంది ఆందోళనకు గురైనారు. చాలామంది అంతే, ఇప్పుడు అమెరికన్ కమ్యూనిటీ కాకుండా ఇండియా నుంచే కాకుండా ఇతర దేశాలను, ప్రపంచం నలుమూల నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి అందరూ కూడా ఒక విధమైన ఆందోళనలు. ఇప్పుడు H1B వీసాలు కానీ, టెంపరరీ ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ అసలు ఏమిటి జరుగుతుంది అనేది తెలియకుండా ఉంది. ఇట్లాంటి సందర్భంలో మామూలుగా క్యాజువల్గా వెళ్ళినటువంటి ఎంప్లాయీస్, కొత్తగా వెళ్ళిన ఎంప్లాయీస్, డిపెండెంట్గా పోయిన ఎంప్లాయీస్, ఇట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా ఒక భయం ఉంటుంది, రేపు ఏం చేస్తారో ఏమో అని. ఎందుకంటే అమెరికాలో ఉండేటువంటి సిస్టమ్ గురించి తెలుసు. వాళ్ళు ఎవరిని ఉపేక్షించకుండా ఎవరినైనా కూడా without questioning, their rules are like that, without questioning they can take any action. అదే కాకుండా వాళ్ళు జైలుకి పంపిస్తారని ఇట్లాంటి వ్యవహారాలన్నీ వినిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన. అదే కాకుండా చాలామంది డిపెండెంట్స్గా పోయిన వాళ్ళు, టెంపరీ వీసాల మీద పోయిన వాళ్ళు, చదువు కోసం పోయిన వాళ్ళు, ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇండియాలో ఈ ట్రంప్ వచ్చినాడంటే అబ్బో ఇంకా మా వాడు అక్కడ ఉండిపోవాల్సిన అవసరం. నాతో కూడా అన్నారు, ఇంకా ప్రయోజనం లేదండి, అమెరికా నుంచి మేము పిలిపించుకుంటాం, ఇక్కడ ఏదో ఉంది కలో గంజో కలిపి తాగుతామనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీనికి ఏమిటంటే, ఒకటి మనకు అక్కడ అటార్నీ జనరల్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే లీగల్ హెడ్స్ ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఇవన్నిటికి మించి భారతదేశం నుంచి కూడా ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి భారతదేశంలో మన ఆఫీసర్లు అందరూ ఉన్నారు, IFS ఆఫీసర్లు అందరూ ఉన్నారు. స్పెషల్గా అక్కడ భారతదేశం తరఫున పోయినటువంటి అందరూ అంబాసిడర్స్ ఉన్నారు, అంబసీస్ ఉన్నాయి. అంబసీ నంబర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఏమంటే, అంబసీ నంబర్లు కాంటాక్ట్లో పెట్టుకోండి. అంబసీలో PRO నంబర్లు ఉంటాయి. అదే కాకుండా 24 hours రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి ఏమన్నా అభ్యంతరకరమైన ఇట్లాంటి దృశ్యాలు ఎదురైతే ఇమ్మీడియట్గా వాళ్ళకు మాట్లాడిచ్చే టైం లేకుండా పోతే ఈ సేమ్ కాల్ని కాన్ఫరెన్స్లోకి తీసుకొని వాళ్ళకి కనెక్ట్ చేసి పెడితే ఇట్ విల్ బి రికార్డెడ్ అండ్ దే విల్ టేక్ ఇట్ అట్ గవర్నమెంట్ లెవెల్. ఇట్లాంటిది ఏమన్నా జరిగితే వాళ్ళు రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక్కోదానికి 20 లైన్లు 50 లైన్లు కూడా ఉంటాయి. రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి, అది రికార్డ్ చేస్తారు. ఇట్లాంటి వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఆ నంబర్ను ట్రేస్ చేయడానికి కానీ, ఆ నంబర్ను ట్రేస్ చేసి అవతల వ్యక్తి ఎవరైనా అయితే అతని మీద కంప్లైంట్ ఫైల్ చేయడానికి కానీ, అతని పైన
చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వీలవుతుంది. కమ్యూనిటీలో ఉండే వాళ్ళంతా భయపడకుండా యాక్చువల్గా ఇంకొకటి ఇక్కడ అబద్ధాలుగా చెప్పి అబద్ధం డాక్యుమెంట్ సృష్టించి చేసిన వాళ్ళకి భయం ఉంటుంది డెఫినెట్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాట్ ఆర్ ది రూల్స్, ఇందాక చెప్పినట్టు మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పోయిన వాళ్ళందరికీ వాళ్ళ అటార్నీకి కానివ్వండి, లేకపోతే వాళ్ళ శ్రేయోభిలాసులకు ఎవరైనా అయితే ఈయన ఎప్పుడు బయలుదేరుతున్నారు ట్రావెల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అదే కాకుండా ఒక 4-5 సెట్లు సపరేట్గా పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్ని జాగ్రత్తగా పెట్టుకొని మిగతా డాక్యుమెంట్ని కూడా 2-3 సెట్లుగా చేసి 4-5 దగ్గర పెట్టుకో. ఒకవేళ ఏదైనా మిస్ అయినా అడగడానికి అవి పెట్టుకోగలిగితే డెఫినెట్గా సేఫ్ అవుతారు. మీరు ఇల్లీగల్ డాక్యుమెంట్స్తో ఏమన్నా పోయి ఉంటే డెఫినెట్గా అది ప్రమాదమే. కాబట్టి లీగల్ డాక్యుమెంట్స్తో ఎవరైనా పోయిన వాళ్ళకి ఇట్లాంటి ఫేక్ కాల్స్ ఎదురైతే మన భారతదేశంలో ఉన్నటువంటి అంబాసిడర్స్కి కానీ, అంబసీస్కి కానీ, లేకపోతే అటార్నీస్కి కానీ, వాళ్ళ లీగల్ హెడ్స్కి కానీ వాళ్ళు నంబర్లు తెలుసుకోవాలి. వాళ్ళ నంబర్ కాంటాక్ట్లో పెట్టుకోవడం ఉత్తమం. రైట్. నగేష్ గారు, మీరు ఈ ఎలక్షన్ టైంలో అక్కడే ఉన్నారు. ఎలక్షన్ తర్వాత పరిణామాలు కూడా చూసి వచ్చారు మీరు. అప్పుడే మనం చాలాసార్లు మనమే ఇక్కడ డిస్కస్ చేసాం, మీరు అమెరికా పోయే ముందు కూడా డిస్కస్ చేసాం ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది ట్రంప్ వస్తుంది చెప్పి. సో మన అప్పుడు ఆందోళన చెందినట్టే ఇప్పుడు ఒకటి చూస్తున్నాం మనం. ఆల్రెడీ మెక్సికోకి మధ్యలో గోడ కడతాడు, జీవో ఇచ్చాడు. తర్వాత నిన్ననే బిల్ పెట్టారు ఈ H1B వీసాకి సంబంధించి. ఆ తర్వాత 7 ముస్లిం కంట్రీకి సంబంధించిన బ్యాన్ కూడా, ఇమిగ్రేషన్ బ్యాన్ కూడా. సో ఎందుకు ఇప్పుడు ఫేక్ కాల్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, ఏంది పరిస్థితి, అక్కడ కూడా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఈ ఫేక్ కాల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే దీంట్లో మీరు చూస్తే అమెరికా ఒక 2గా డివైడ్ అయిపోయింది. అంటే జాగ్రఫికల్గా, పొలిటికల్గా ఎట్లాగా డివైడ్ అయిపోయింది. జాగ్రఫికల్గా ఏంటంటే ఈస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో అటుపక్క లిబరల్స్, మోడరేట్స్ ఉన్నారు. ఈ మిడ్ వెస్ట్ ఆఫ్ అమెరికా ఉంది చూడండి, అక్కడ ఏంటంటే కొంచెం వైట్ రేసిజం ఉంది వాళ్ళకి. అందుకు ఈ ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ కాల్స్ అనేది దీనికి ఏంటంటే ఆందోళన చెందినవలసిందే. ఎందుకంటే మన దగ్గర జరుగుతున్నాయి ఫేక్ కాల్స్. ఇది ఈ లాస్ట్ 1 yearలో మన దగ్గర ఇది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, మీ బ్యాంక్ కార్డ్, ఏటీఎం కార్డ్ నెంబర్, పిన్ కోడ్ ఇవ్వండి. సో దీంతో ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతున్నది. సో చాలా మంది మన అమాయకులు ఇచ్చి అకౌంట్ ఖాళీ అది డిజిటల్ ఎకానమీకి ఒక ప్రమాదం. సో ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే మన దగ్గర ఇప్పుడు కన్ఫ్యూజన్ చాలా మటుకు ఎందుకు వస్తున్నదంటే మనం ఈ 7 కంట్రీస్ చెప్తున్నాం చూడండి, ఏదైతే ముస్లిం మెజారిటీ కంట్రీస్, అక్కడ మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, దాని తర్వాత కొంతమంది రెఫ్యూజీస్ గురించి మాట్లాడుతున్నాం. మన ఇండియా నుంచి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఇల్లీగల్, అందరూ 99.9% లీగల్గానే వెళ్తున్నారు. కానీ ఇబ్బంది ఏమొస్తున్నదంటే అక్కడ కొన్ని ఇల్లీగల్ సంస్థలు ఉన్నాయి. ఏది యూనివర్సిటీస్. లాస్ట్ ఇయర్ మనం చూసాం కాలిఫోర్నియాకి చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, స్టూడెంట్స్ అంతా వీసా చూపించారు. మీ వీసా కరెక్టే, కానీ వీసా ఈజ్ జస్ట్ మీకు ఎంటర్ అవ్వడానికి, కానీ మీ కంట్రీలో లోపలికి వెళ్ళడానికి మీరు తీయడానికి బార్డర్. 2 యూనివర్సిటీలు మేమే వార్తేసాం, మీరే బాగా వేశారు అప్పుడు. ఎందుకంటే మన హైదరాబాద్ మీరు అడిగారు పక్కన మీకు ఇన్ఫర్మేషన్ మీరు అడిగారు. సో అప్పుడు వాళ్ళని తిరిగి పంపించారు. అక్కడ యూనివర్సిటీలు ఒక ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మన వాళ్ళు అక్కడ ఇంత భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ స్టిల్ ఎవాల్వింగ్. ఇది దానికి ఏది ఈ ముస్లిం మెజారిటీ కంట్రీస్కి మనకి తేడా ఏమిటంటే, ఇవాళ ఐటీ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పారు, అక్కడ ఏంటంటే ఒక ఇమిగ్రేషన్ ఇష్యూ, ఒక రెఫ్యూజీ ఇష్యూ, మన దగ్గర ఏంటంటే ట్రేడ్ ఇష్యూ. మనకి ఇప్పుడు ఏంటంటే అమెరికా ఈజ్ ఎన్కరేజింగ్ ఏది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఏదైతే మన వాళ్ళే వీళ్ళు ఎక్స్పర్ట్సే అన్నారు. మన దగ్గర ఎవరైతే వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఇక్కడ కావాలి. ఈ STEM గ్రాడ్యుయేట్స్ వాళ్ళ దగ్గర ఇంతమంది లేరు. ఈ మన వాళ్ళందరినీ తీసుకొచ్చారనుకోండి, అమెరికాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోతాయి. అందుకే వాళ్ళ దగ్గర వెంటనే ఇంతమంది తీసుకోవడానికి లేదు. వాళ్ళు బిల్డప్ చేయాలన్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. సో ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఇష్యూ ఆల్సో. సో మన వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే, ఎస్ లాంగ్ టర్మ్లో కానీ మీడియం టర్మ్లో కానీ మనం భయాందోళన చెందాలి, కానీ వెంటనే మాత్రం మనం ప్యానిక్ అవ్వక్కర్లేదు. మన అవసరం కూడా వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే అల్టిమేట్గా మనం ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయాలంటే మన ఇండియా హ్యాస్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్. మన ప్రతిదానికి మనం అమెరికా పక్క చూసి మనం ఇచ్చేయడం కాదు. ఇప్పుడు ఐటీలోనే ఉందనుకోండి, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసాయి, iCloud వచ్చింది. ఈ క్లౌడ్ వల్ల మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు. అయితే మీకు ఏంటంటే డాలర్స్లో సంపాదించకపోవచ్చు, బట్ అప్పటికి మీరు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే డబ్బులు బాగా వస్తాయి. సో ఇండియన్స్ ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్ చేంజింగ్ సిచ్యువేషన్. మనం ముందులాగే అందరినీ, ఇంతకుముందు ఏంటంటే 20, 30, 40% ఆఫ్ ది ఐటీ పీపుల్ ఫర్ గోయింగ్ అబ్రాడ్.
అంటే ఏదో ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బాగా తగ్గుతున్నది. మరి ప్రపంచం మారుతున్నది. దాని ప్రకారం మన ఐటీ వాళ్ళు కూడా మారాలి. ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అక్కడ ఆ పరిస్థితులు అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. అయితే ఇదేంటంటే సిచ్యువేషన్ ఓవర్ సింప్లిఫై కాక మీకు మొన్న చిన్న ఎపిసోడ్ చెప్పి నేను మొన్న ఒక లేడీ ఇస్ దేర్, షీ ఇస్ ది, ఆవిడ ఏంటంటే స్వదేశ్ అనే సినిమా వచ్చింది షారుఖ్ ఖాన్ది. ఆయన ఏంటంటే నాసా సైంటిస్టు. సినిమా కథ ఇండియాకి వచ్చేస్తాడు, ఇండియా ఏంటంటే బాగు చేద్దామని ప్రయత్నం చేస్తాడు, కథ దాని మీద నడుస్తుంది అనమాట. ఈ స్వదేశ్ సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక లేడీ, ఆవిడ ఏంటంటే మిడిల్ ఏజ్ లేడీ. ఆవిడ షీజ్ అమెరికన్ సిటిజన్, ఫుల్ ఫ్లెజ్డ్ అమెరికన్ సిటిజన్షిప్. సో ఆవిడ రోడ్డు మీద వెళ్తుంటే ఆవిడని పోలీసు వాళ్ళు 4-5 సరౌండ్ చేశారు. ఇది జస్ట్ 3-4 days జరిగింది. నువ్వు ఎవరన్నారు, యూఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, నో ఐఎమ్ అమెరికన్ సిటిజన్. ఆవిడ గంట సేపు గ్రిల్ చేశారు. ఏమిటి ఇబ్బంది, నేను వైట్ కాదని నువ్వు నన్ను అందుకు స్టాప్ చేస్తున్నావు అంటే వాడు తల గొరుక్కుని, అవునండి మీ మీద కంప్లైంట్ ఇట్లా వచ్చింది, మీరు ఇక్కడ రోజు వెళ్తున్నారు, మీరు ఎవడన్నది. అయితే ప్రూఫ్ చూపించమన్నారు. ప్రూఫ్ ఏంటంటే ఆవిడ దగ్గర ఫుల్ ప్రూఫ్ ఉంది, కానీ మార్నింగ్ వాక్లో ఎవరు పాస్పోర్ట్లను డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుని తిరగదు కదా. బట్ ఆవిడకి ఏంటంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పాస్పోర్ట్ నెంబర్ నాకు ఇప్పుడు చెప్తే గుర్తుంటుంది. సో ఆవిడకి ఎంతకన్నా బాగా గుర్తుంటుంది. సో ఆవిడ చెప్తే వాళ్ళు మొత్తం అరెస్ట్ చేయడానికి వచ్చారు. హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్లో ఆవిడ నెంబర్ కొడితే ఆవిడ మొత్తం డీటెయిల్స్ వచ్చి ఆవిడంటే తిన్నగా ఇంటికి ఎస్కార్ట్ చేసి పంపించారు. సో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకెళ్ళి వెళ్ళాలి. ఎస్పెషల్లీ టూరిస్ట్గా వెళ్ళినా కూడా, లేకపోతే అక్కడ ఈ వీసాస్ మీద వెళ్ళినా కూడా డాక్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ పోలీస్కి ఫుల్ రైట్ ఉంది. పోలీస్ అడిగితే ఓకే, కానీ మధ్యలో ఇప్పుడు ఈయన ట్రంప్ స్పీడ్ ని ఆసరా చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఈ మధ్యలో వచ్చేటువంటి మాయగాళ్ళు ఫేక్ గాళ్లతో పరిచయం కదా. అంటే మన వాళ్ళు కూడా అక్కడ చాలా, అంటే ఇంత చదువుకుని వెళ్ళి అంత 7 సంవత్సరాలు దాటి అక్కడ దాకా వెళ్ళారంటే వాళ్ళకంత గుడ్ సెన్స్ ఉంది. ఏంటి ఇలాంటి ఫేక్ కాల్స్తో ఎలా డీల్ చేయాలి ఏమిటి అనేది. ఫస్ట్ ఏంటంటే పరిచయం అడగాలి వాళ్ళని, నువ్వు ఎవరు ఏమిటి అనేది. ఇప్పుడు ఫేక్ కాల్స్ నాకు కూడా వచ్చాయి. నన్ను ఒకడు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మన్నాడు. నేను మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, మీ బ్యాంక్ ఎక్కడ ఉందని చెప్పని నేను వస్తాను. అయితే నన్ను తిట్టి ఫోన్ పెట్టేశాడు. సో అయితే మనకు ఉన్నంత తెలివితేటల కన్నా మన పిల్లలకి అక్కడ ఉంది. ఐ థింక్ దే కెన్ మేనేజ్ దట్. బట్ ఫ్యూచర్లో పేరెంట్స్ భయపడుతున్నారు. పేరెంట్స్ భయపడుతున్నారు. రైట్ సతీష్, మీరు ఈ ఇష్యూ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇక్కడ మనము చూసుకోవాల్సిన 2 విషయాలు, అంటే 2 విషయాలుగా ఇది చూడొచ్చు. ఈ వీడియో చూస్తూ ఉంటే ఫేక్ కాల్స్ వచ్చిందని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే ఫేక్ కాల్స్ కొత్త ఏం కాదు, ముందు కూడా ఫేక్ కాల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కొంతమంది ఫేక్ కాల్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత మూర్ఖులుగా చేస్తున్నారంటే, మూర్ఖత్వంతో చేస్తున్నారంటే, ఇంకా అడ్మినిస్ట్రేషన్లో ఎవరు సెటిల్ అవ్వలేదు, ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఎవరు తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ మాట్లాడాలి అంటే ఎవరికి కాల్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఇంకా రాలేరని చెప్పేసి అంటున్నాను. రెండోది, అక్కడ మీరు గమనించాల్సింది ట్విట్టర్ ఉంది, గూగుల్ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడ వెళ్తున్నారు అంటే కొంచెం అది క్రాస్ చెక్, ఫ్యాక్ట్ ఫైండర్ అంటారు దీన్ని. ఆ ఫ్యాక్ట్ ఫైండర్ చేసుకోమని చెప్పేసి ముందే అక్కడున్న భారతీయులందరినీ కోరుతున్నాను. ట్విట్టర్లో సుష్మా స్వరాజ్ గారు, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఎప్పుడు లైవ్లో ఉంటారు, ఎప్పుడు సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఏమన్నా ఇట్లాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ట్వీట్ చేయండి అని చెప్పేసి ఒకటి చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఇది మ్యానిపులేట్ చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చండి. ఎందుకు అంటే అక్కడ ఎలక్షన్స్ తర్వాత ఎంత ట్రంప్ గెలిచినా కూడా ట్రంప్ అగేన్స్ట్ కూడా చాలా మంది చాలా నినాదాలు, రోజు ప్రొటెస్ట్లు కూడా జరుగుతాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో వాళ్ళు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ని మ్యానిపులేట్ చేయాలి, వీళ్ళని దించాలి అని చెప్పేసి కొన్ని మంది కుమ్మక్కై కూడా ఫేక్ కాల్ చేసేసి ఇమిగ్రేషన్ బ్లేమ్ చేయడానికి కూడా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కొంచెం ఇంత అంత కదా, చాలా ఉన్నాయి. సో ఈ విధంగా కూడా మనం అనుకోవచ్చు. తర్వాత మీరు అన్నారు ముస్లిం కంట్రీస్ కూడా చెప్పారు. ముస్లిం కంట్రీస్ అంటే ఇప్పుడు 7 కంట్రీస్ ముస్లిం కంట్రీస్ పైన బిల్లు పెట్టేశారు. బిల్లు పెట్టగానే మీరు ఒక్కసారి ఒకటి గమనించాలి, ఒక న్యూస్ వచ్చింది. కెనడాలో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మేము రెఫ్యూజీస్ని మేము స్వాగతిస్తాము అని అన్నారు. ఈ బిల్లు పెట్టినాక నెక్స్ట్ ఆ రోజే ఈవినింగ్ రోజు అన్నారు. నెక్స్ట్ డే ఏమైందండి, అక్కడ టెర్రరిస్ట్ ఆర్డర్ జారీ చేశాడు. ఈ 7 కంట్రీస్ కి సంబంధించి రెఫ్యూజీస్ కూడా ఎవరు అలౌడ్ లేదు అని చెప్పేసి ఎంబడే కెనడా వాళ్ళు ఏమన్నారు, మేము అలౌ చేస్తాము, మా కంట్రీకి రండి అని అన్నారు. 2 days బ్యాక్ ఏమైందండి, కెనడాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అది ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. అంటే నేను అంటుంది ఏంటంటే వచ్చే వాళ్ళల్లో అందరూ మంచి వాళ్ళు ఉన్నా దానిలో కొన్ని మంది అవకాశవాదులు కూడా ఉంటారు, వాళ్ళు ఆ నినాదం పట్టుకొని వస్తూ ఉంటారు. సో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండాలి అంటే మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఇంకా బిల్లే అండి,
ఇంకా మనం యాక్ట్ కూడా నిన్ననే రాలేదు. బిల్ పెట్టారు ఇది. ఆ, Actually బిల్లే H1B పెట్టారు. వీసా చట్టం కోసం కూడా నిన్ననే కాదు. పెట్టారు బిల్. పెట్టారు H1B వీసా అండి. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇక్కడ నుంచి ఎంప్లాయర్స్ అక్కడ వెళ్ళాలి అంటే $1,00,000 ఉంటే సరిపోతుందని ముందు అనుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటి, $130,000 సంపాదించాలి అంటే సుమారుగా ₹1,00,00,000 సంవత్సరానికి అతని సంపాదన ₹1,00,00,000. అంటే అమెరికాలో ₹1,00,00,000 సంపాదిస్తున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంపేర్ చేసుకుంటే ఇండియాలో 10 లక్షలు, అంటే సంవత్సరానికి 10 లక్షలు. అంటే ఇక్కడ 10 లక్షలు మనం సంపాదించాలి అంటే మినిమం 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటే అంత స్కిల్ ఉండాలి. సో వాళ్ళని మేము అలౌ చేస్తాము. మీరు చదువుకోవడానికి వస్తే చదువుకోండి, అంతే, అక్కడి వరకే ఉండండి బస్. మీరు తర్వాత ఉద్యోగం మాత్రం చేద్దు అని చెప్పేసి క్లియర్గా ఇండైరెక్ట్గా చెప్పేశాడు. సార్ ఒకటి రెడ్డి గారు, ఇంతకుముందు అమెరికాలో ఎవరైనా పిల్లలు వెళ్తుంటే లేకపోతే అక్కడ మన వాళ్ళ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అక్కడ కొంతమంది బ్లాక్ వస్తారు, వాళ్ళు వచ్చి మన వాళ్ళు పని చేస్తున్న దగ్గరకు వచ్చి మొత్తం వెంటనే గన్ చూపించి డబ్బులను లాక్కుంటారు, ఉన్నాయని పర్స్, గోల్డ్, వాచ్, ఎవ్రీథింగ్ వాళ్ళు లాక్కుంటారు, ఏదో బగ్గింగ్ ఏదో అంటారు కదా. సో అలాంటి పరిస్థితి ఉండేదని ఒకటే భయం ఉండేది. వాళ్ళు నల్ల వాళ్ళు చెప్పడం లాక్కుంటారు, జాగ్రత్తగా ఉండాలి, వాడు ఏం అడిగితే వెంటనే ఇచ్చేయాలని చెప్పి మన వాళ్ళకు మరీ చెప్పి పంపిస్తారు. అక్కడ పోగానే అక్కడ సీనియర్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ చెప్తారు. కానీ ఇప్పుడు నల్ల వాళ్ళు కాదు, కొత్తగా తెల్లవాళ్ళు పుట్టుకొచ్చి వాళ్ళు భయపెట్టే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఇంత క్రితం ఏమంటే నల్లవాళ్ళలో క్రైమ్ మెంటాలిటీ ఎక్కువ ఉండేది. సో సర్టన్ పాకెట్స్లో వాళ్ళ జనసాంద్రత ఎక్కువ ఉండేది. వాళ్ళు దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఒకసారి క్రైమ్ చేసి జైలుకి పోయి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ రికార్డులో ఉండి కూడా, వాళ్ళని పోలీస్ రికార్డులో ఉండి, వాళ్ళని రెగ్యులర్ చెక్ ఉండి కూడా దే ఆర్ డూయింగ్ ఇట్. కొందరైతే ఇదే పని పెట్టుకున్నారు. మీరు అదే కాదు, యూరోపియన్ కంట్రీస్లో కూడా మీరు దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ $50 కోసం చంపేసిన సందర్భాలు ఉన్నాయి. సెల్ ఫోన్ ఇవ్వకపోతే చంపేసిన సందర్భాలు ఉన్నాయి. అది యుఎస్లో జనరల్గా వైట్స్ చేసేవాళ్ళు కాదు. ఈ కాల్ని బట్టి చూస్తే ఐ డోంట్ నో, ఫోటో లేదు కాబట్టి అది వైట్ చేశారా బ్లాక్స్ చేశారా అనేది మనం నిర్ధారించుకోలేము. డెఫినెట్గా అకార్డింగ్ టు ది లాంగ్వేజ్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ మేబీ వైట్స్ అని. వైట్స్ చేసేదానికి మొదలు పెడతానంటే వైట్స్లో కూడా ఈ విధంగా చేసేవాళ్ళు తయారైనారనే కదా లెక్క. అప్పుడు ఏమైపోతుందంటే ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఇది మొదలు పెడతారు. ఇది డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అమ్మాయిలను ఎక్కడికైనా ఒంటరిగా రమ్మని చెప్పి ఇంకో విధంగా వాడుకోవచ్చు, ఇంకో విధంగా చేయొచ్చు. లేదు, భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములందరినీ కూడా ఒకరిని, మీ ఫ్రెండ్స్ అందరిని నలుగురిని తీసుకురా, వాళ్ళ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవరెవరు మీ ఫ్రెండ్స్ చెప్పు, వాళ్ళు మీకు ఎవరన్నా బెయిల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా, మీతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా అని చెప్పి వాళ్ళ నెంబర్స్ ఇమ్మని చెప్పి వీళ్ళ ద్వారా కనుక్కొని ఈమె దగ్గర ఏదైనా డబ్బు తీసుకొని ఆ నలుగురి నంబర్ని కూడా ఆ విధంగా నలుగురి నంబర్ని కూడా తీసుకొని నలుగురిని కూడా బెదిరించి డబ్బు తీసుకునే వ్యవహారం ఉంటుంది. జనరల్గా ఇండియా, అమెరికాకు పోయే వాళ్ళందరూ కూడా మన ఎయిర్పోర్ట్లను చూస్తూ ఉంటాం. చెప్పులు తీసేయమంటాడు వాడు వీలైతే షర్ట్ తీసేయమంటాడు, లేదు క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళిపోయి షర్టు మొత్తం డ్రెస్ ఇప్పమంటాడు. చాలా సందర్భాల్లో షూస్ ఇప్పి వాడు మనల్ని షూస్ చూపించమంటాడు. సో ఈ స్కానింగ్లో ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆయన కూడా షారూక్ ఖాన్ ని తర్వాత సచిన్ టెండూల్కర్ మన మాజీ ఏపీజే అబ్దుల్ కలాంని, కమల్ హాసన్ని షూస్ తీసేమన్న సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళు ఒక్కొక్కసారి దరిద్రమైన వ్యవహారం ఏమంటే టాబ్లెట్స్ తీసుకెళ్తూ ఉంటాం. సో మామూలు జలుబుకు దగ్గుకు వేసుకునే టాబ్లెట్ల మీద కూడా అనుమానం పెట్టుకొని వాళ్ళు దాన్ని పక్కనుండే కెమిస్ట్కి పంపించి తీసుకున్నంత వరకు 2.5 గంటలు ఎయిర్పోర్ట్లో ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దిస్ ఆల్ కామన్. బట్ ఒకటి, ఇప్పుడు ఇటువంటి ఫేక్ కాల్స్ రావడం ఇది ప్రథమం. ఏది, మీరు ఇల్లీగల్ ఎమిగ్రెంటా, మీ H1 వీసా, ఇప్పుడు టెన్షన్ కూడా అదే సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఏదైనా ఇట్లాంటి ఫేక్ కాల్ వచ్చింది అంటే ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ పోలీసులకు కాల్ చేస్తే వెంటనే వస్తారు, వాళ్ళు వచ్చి సెక్యూరిటీ ఇవ్వడం ధైర్యం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు విదేశీయులతో వెళ్ళిపోవాలి, లేకపోతే ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తారు, వీసాలని బ్యాన్ చేస్తారు అని ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. ఈ విధమైనటువంటి నినాదంతో ముందుకు పోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభాలో అమెరికాలో ఉండే వాళ్ళు కూడా ప్రపంచ జనాభాలో 1% వాళ్ళకు కూడా ఈ వెధవులు ఇంతమంది ఉంటారు. సో వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ విధంగా ప్లే చేయడం మొదలు పెడితే ఎవరికి భద్రత ఉండదు. అదే కాకుండా దాంతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళ శ్రేయభిలాసులు అందరూ భయపడాల్సిన వ్యవహారం ఉంటుంది. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే, మీరు చూడండి, వేరెవర్ యు గో, ఇండియాలో మనకున్న ప్రాధాన్యతలు వేరే,
అక్కడ నువ్వు పోతే యూ విల్ బి ద థర్డ్ గ్రేడ్ సిటిజన్, యూ విల్ నాట్ బి క్వశ్చన్డ్. ఒక చిన్న సందర్భం చెప్తాను. ఒకసారి మనకు తెలియదు, వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఇండియన్ అంబసీ వెహికల్. ఇండియన్ అంబసీ వెహికల్ ముందు పోతుంది, నెక్స్ట్ ఫాలోగా మేము వీఆర్ గోయింగ్ ఇన్ సమ్ అదర్ వెహికల్, నెక్స్ట్ వెహికల్ పోతూ ఉంటే ఎక్కడ ఏమైంది, $1 అక్కడ $1 యూ హ్యావ్ టు పే అండ్ గో అవుట్ సైడ్. అది సిగ్నల్ లేదు, వీడు డ్రైవరు లోకల్ డ్రైవర్, హీ నోస్ దట్. అయినా కూడా మనకు ఉందనుకున్నాడు ఆ స్లిప్లో. 24 hours కూడా కాలేదు, అది ఎక్స్పైర్ అయిపోయి పోయి ఇచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వాడు ఈ స్టాప్డ్ అట్ గన్ పాయింట్. అందులో మనకు తెలియదుగా, మనం జనరల్గా ఎవరన్నా పోలీసులు ఆపితే తప్పని దిగేస్తాం, మనం వెనకల కూర్చున్న వాళ్ళు కూడా దిగేస్తాం. వాడు హీ పాయింటెడ్ గన్ అట్ మీ అండ్ యూ హ్యావ్ టు సిట్ డౌన్ ఇన్ ది కార్ అండ్ ఆన్సర్ అంటాడు వాడు. ఆ డ్రైవర్ని కూడా పైకి చేతులు ఎత్తి దాన్ని ఆన్సర్ అంటాడు. ముందు కారు డ్రైవరు ఉంది, పైకి చేతులు ఎత్తి ఈ హ్యాస్ టు ఆన్సర్. మనం టప్పని దిగితే హీఈస్ పాయింటింగ్ గన్ అట్ ఐజ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు అంటాడు, యువర్ దిస్ థింగ్ వాజ్ ఎక్స్పైర్డ్ అబౌట్ 12 hours ago, యూ హ్యావ్ టు పే 20 times 30 times అంటాడు వాడు. $1 బదులు $200 ఎంతో పే చేసి పోమంటాడు. ఇట్ ఈస్ రాంగ్ అండ్ యూ హ్యావ్ నాట్ ఇన్ఫార్మ్డ్, వీ ఆర్ నాట్ ఆల్సో సీన్ అంటే దట్ ఈస్ యువర్ ఫ్యూనరల్. చివరికి అంబసీకి సంబంధించిన వాళ్ళమని తెలిస్తే దెన్ ఓన్లీ దే అలౌడ్ us. అది కూడా మీరు సీనియర్ అధికారి, మీకు అవన్నీ ఎంబసీ వాళ్ళతో మీకున్నటువంటి పరిచయాలు మాట్లాడడం అని మీకు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి చేశారు. అదే మామూలు డాక్యుమెంట్స్ అన్ని ఉండబట్టి ఉన్నాయి కాబట్టి మామూలు వ్యక్తులను అయితే ఏడిపిస్తారు. ఐ కెనాట్ టాక్ టు దెమ్. నో, యూ ఆర్ డన్ ఎ రాంగ్, యూ ఆర్ డన్ ఎ మిస్టేక్. ఇక వేరే క్వశ్చనే లేదు. ఆన్సర్, టెల్ మీ, షో మీ, ఇంతే, వేరే మాటలు ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఫేకులు. ఇప్పుడు ఆ అమ్మాయిను డోంట్ టాక్ టు అదర్స్, డోంట్ పుట్ ఇన్ పానిక్. కాబట్టి డెఫినెట్ గా ఇట్లాంటి పానిక్ సందర్భాల్లో వేరే వాళ్ళు కూడా, ఇప్పుడు జనరల్గా అక్కడ పోయిన వాళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్లోనో ఇంకో దగ్గర ఇట్లాంటి సందర్భాలు జరిగే ఉంటాయి. లేదు షాప్లో ఉండో లేట్గా భోజనం చేసి పోతూ ఉంటానో నిలబెట్టి ఇట్లా చాలా. అదే కాకుండా ఒకరికి జరిగితే ఈ ఫ్రెండ్స్ అందరూ కలుపుకొని 10 మందికి చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఒరే మన వాడిని ఇట్లా ఆపి ఇట్లా చేశారంటాను. ఇప్పుడు ఫేక్ కాల్ వస్తే అది నిజమో అబద్ధమో కలుపుకోకుండా మొన్న మా ఫ్రెండ్కి జరిగింది, వాడు జునైన్ ఫెలో, వీడు కూడా జునైన్ ఏమో అని భయపడేటువంటి వ్యవహారం ఉంది ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళు భయపడటమే కాకుండా ఇది వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత వాడు ఇండియాకు ఫోన్ చేస్తాడు, అమ్మకో బాబాయ్కో, అమ్మో నేను అమెరికాలో ఉండను, ఈ డబ్బొద్దు ఏమొద్దు, నేను వచ్చేస్తాను రేపొద్దు నేను. సో కాబట్టి వీళ్ళు కూడా బెంగ పెట్టుకునే వ్యవహారం ఉంది. అమెరికాలో మనకు తెలియాల్సిన ఒక విషయం ఒకటి ఉందండి. ఏంటి అంటే అమెరికాలో అమెరికన్స్కే రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాళ్ళకే రిస్ట్రిక్ట్ అవుతుంది. అంటే ఇండియన్స్కి ఇంకా ఎలా ఉంటుందో గమనించండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలో అమెరికన్ సెంటర్స్ అని చెప్పేసి కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, 4 సెంటర్లు ఉన్నాయి మొత్తం ప్రపంచం ఇండియాలో. ఢిల్లీలో ఒక అమెరికన్ సెంటర్ అని ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీకి 11 to 6 ఉంటుందండి. 11 o'clock ఎంటర్ అవ్వాలి అంటే 9 o'clock వచ్చి మనం లైన్లో నించోవాలి. అమెరికన్ సెంటర్ ఢిల్లీలో లైబ్రరీలో 9 o'clock వచ్చి లైన్లో నించోవాలి. రష్గా ఉంటుందని కాదు, అన్ని చెక్కింగ్స్ ఉంటాయి. వాటర్ తీసుకెళ్తే వాటర్ తాగమంటాడు, వాటర్ సిప్ చేయమంటారు. ఒకటి సపోజ్ 11 o'clock లోపలికి వెళ్తాను, 1 o'clock భోజనం చేద్దామని బయటకు వచ్చాక మళ్ళీ వెళ్తే మళ్ళీ చెకింగ్ ఉంటుంది. అంత రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అక్కడ. మన భారతదేశం నాకు ఉండదు. చాలా అంటే అదే భయం. అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, పోలీసులు కూడా చాలా చెకింగ్స్ ఉంటుంది. సో అదే ఒక రకంగా మనకు భయంగా ఉంటుంది. అట్లాంటి దాంట్లో ఎవరో మధ్యలో ఇట్లాంటి కాల్స్ చేసి భయపెట్టేసరికి దానిలో ఇప్పుడు ట్రంప్ సపోర్ట్, నిజానికి ఇవన్నీ రావడం కారణం ఏంటంటే ట్రంప్ పెట్టేటువంటి రూల్స్ కారణం. కరెక్ట్ అండి. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మనం ఆయన అడిగిన ఫామ్ డీటెయిల్స్ కూడా 594 ఫామ్ అండి. 594 ఫామ్ అంటే ట్రావెల్ ఏజెంట్స్, అంటే ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ అడిగారు. అంటే ట్రావెల్ డీటెయిల్స్లో మనకి రాసి ఉంటుంది, నువ్వు ఎడ్యుకేషన్కి వచ్చావా, నువ్వు దేనికి వచ్చావు, H1B వీసాకి వచ్చావా, లేకపోతే ఎంప్లాయర్గా వచ్చావా అని రాసి ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్కి వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయాలి అంటే అక్కడ అతను ఓన్లీ ఎంఎస్ఏ చేయాలి, వర్క్ చేయకూడదు. వర్క్ చేయాలంటే వర్క్ పర్మిట్ ఉండాలి. సో ఆ డీటెయిల్స్ తెలిస్తే అతనికి ఈ కెన్ యాక్చువల్లీ బ్లాక్మెయిల్ అని చెప్పేసి అతను అన్ని అదే ఫామ్ డీటెయిల్స్ అడగడానికి కారణం కూడా అంటాను నేను. సో 2 విషయాలు అంటే ఇక్కడ కూడా స్టార్ట్ అయిందండి కొంచెం. నాకు కాల్ అంటే నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఢిల్లీ నుంచి ఒక కాల్ వచ్చింది. నాకు ఫ్రెండ్ ఉన్నాడు గ్యాబ్రియల్ అని చెప్పేసి, ఇండియాకి వచ్చాడు. ఒక 2 days బ్యాక్ గ్యాబ్రియల్ ఎన్వైర్న్మెంట్ మీద ఫైట్ చేస్తూ ఉంటే నేను అతను కలిసాను వెళ్ళి. నాకు 2 days తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ CBI, అన్నోన్ నెంబర్ అని వచ్చిందండి. అన్నోన్ నెంబర్ వచ్చి కాల్ వస్తే అతని గురించి ఎంక్వైరీ చేద్దామని మీకు కాల్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను అన్నాను, సార్ మీకు ఎందుకు చెప్పాలి, నేను మీరు ఎవరు అని అన్నాను. ఏదైనా కొత్త నెంబర్ నుంచి చేయండి, నెంబర్ ఉంటే బాగుంటుంది, అన్నోన్ నెంబర్ ఉంటే మీకు ఎందుకు చెప్పాలి అని అన్నాను.
చెప్తే సార్ నేను ఇది పలానా ఇది సిబిఐ నేను చేశాను, నేను వీళ్ళకి కనుక్కొని చేస్తాను అని అన్నారు. సో ఇదే విధంగా అక్కడ కూడా జరిగింది అనుకోవచ్చు. వాళ్ళ మీద ఎంక్వైరీ కోసము వీళ్ళు డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు లేనటువంటి ఇప్పుడు సార్ ఇప్పుడు పుట్టుకొచ్చాయి కదా, అదే టెన్షన్ ఇప్పుడు. కరెక్ట్, ఇంతకు లేవు కదా, ఇంతకుముందు ఇట్లాంటి ఎంక్వైరీస్ ఇట్లాంటి టార్చర్స్ లేవు కదా, టార్చర్ లేదు కదా, ఇంత విశ్వంలో అయితే లేదండి, చాలా తక్కువ ఉండేవి. మనతో చర్చలో పాల్గొనడానికి హన్మకొండ నుంచి ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లైన్కి వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? మీ వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉన్నారా? సార్ మా పిల్లలిద్దరు అమెరికాలో పనిచేస్తా ఉన్నారు సార్. ఎంఎస్ కి వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసుకొని జాబ్ చేస్తా ఉన్నారు. జాబ్ చేస్తా ఉండే హెచ్ఆర్ కూడా వచ్చేసింది సార్ ఇద్దరు పిల్లలకి. ఓకే. అయితే ఈ మధ్యలో ఈ మన పేపర్లలో మీడియాలో చూసే వార్తలు ఈ H1B అనే దాని యొక్క అర్థం మాకు క్లియర్గా అర్థం కాక పిల్లల గురించి ఆందోళన పడవలసి వస్తుంది సార్. H1 వీసా అంటే ఎవరు, H1B వీసా అంటే ఏంటి అని మాకు కొంచెం క్లారిఫికేషన్ తెలియక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకి ఏమన్నా పరిస్థితి ఎలాంటి ఏమైనా భయాందోళనలు ఉండొచ్చా లేదా తెలుసుకున్నా అనే అభిప్రాయంతో చేశాను. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, రెడ్డి గారు చెప్తారు, మీకు మీ డౌట్ క్లియర్ చేస్తారు. H1B మీద అంటే మనకు మీరు పర్పస్ H1 మీద పోయిన వాళ్ళు పర్పస్ ఫలానా పర్పస్కనే పోవాలండి. అక్కడ పోయిన తర్వాత మన వాళ్ళు 99% ఏమిటంటే ఎడ్యుకేషన్ కోసం పోతారు. సో ఎంతవరకు మీకు వర్క్ పర్మిట్ తీసుకోవాలా? ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ వర్క్ పర్మిట్ యూ కెన్ వర్క్. మన వాళ్ళు 75% వర్క్ పర్మిట్ లేకుండా కూడా అక్కడక్కడ 4 గంటలు 5 గంటలు అంటే ఇఫ్ యూఆర్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి H1B వీసా వచ్చింది అంటున్నారు ఆయన. అదే వర్క్ పర్మిట్ ఉందా వాళ్ళకి? పర్మిట్ ఉంటే డెఫినెట్గా దే కెన్ వర్క్, దాని మీద ఏమీ ప్రాబ్లం ఏం లేదు. అట్లా లేకుండా పోయి అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది అక్కడ మనోళ్ళు ఒక వర్క్ పర్మిట్ ఉంటుంది ఒక పెట్రోల్ పంపులోనో లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి. సో వాళ్ళు అక్కడ పనిచేస్తూ మిగిలిన టయాన్ని ఇంకో దగ్గర పనిచేస్తారు. సో అది ప్రమాదం. ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తారు, ఇప్పుడు మీకు అమెరికాలోనే కాదు మీకు స్విట్జర్లాండ్లోకి పోతే సపోజ్ ఇఫ్ యూ వెంట్ మన ఇండియా నుంచి చాలామంది పోతారు అనుకోండి, పోయి ఇల్లీగల్గా సెటిల్ అయిపోతారు. అక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. మీరు 7 hours 6 hours పనిచేశారనుకోండి, మీకు స్విట్జర్లాండ్లో ఏం చేస్తారు, మీకు ఇల్లు ఇస్తాడు వాడే ఫ్రీగా, మీకు ఇన్ని డాలర్లని మీకు మంత్లీ ఇన్ని డాలర్లని ఇస్తాడు, మీకు ఎలక్ట్రిసిటీ ఫీ ఇస్తాడు, మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాడు. సపోజ్ ఇఫ్ యూ ఎక్సీడెడ్ దట్ 7 hours దాటిందంటే యూ హ్యావ్ టు పే ట్యాక్స్. అండ్ మీకు ఈ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. మీకు ఇల్లు ఇవ్వరు, ట్రాన్స్పోర్ట్ ఇవ్వరు, కరెంట్ ఇవ్వరు, ఫుడ్ ఇవ్వరు. అదేవిధంగా వీళ్ళకి కూడా H1 వీసా మీద ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి ఫాలో అయిపోయి ఉండిపోతే ఏం భయం లేదు, బాధ లేదు. వర్క్ ప్లేసెస్ కానివ్వండి. H1 వీసా మీద పిల్లలకి H1 వీసా మీద వచ్చి H1 వీసా మీద పనిచేస్తున్నారు. అయితే ఇది H1B వీసా అని ఇప్పుడు మన ఈ వార్తలు మన మీడియాలో చూసిన తర్వాత H1B వీసా గురించి మాట్లాడుతున్నారు. H1 వీసా మీద ఆల్రెడీ పిల్లలు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా పర్మనెంట్ గా ఉండాలంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎడ్యుకేషన్ అయిపోయాక H1 మీద ఒక 6 months to 2 years వరకు వర్క్ చేయొచ్చండి. వాళ్ళకి పర్మనెంట్ గా ఉండాలంటే H1B వీసా రావాలి కంపల్సరీ. అయితే ఇక ఆందోళనకర విషయం ఏంటంటే కొత్తగా H1B వీసా ఇస్తారా లేదా అని ఒక డౌట్. H1 వీసా ఎక్స్పైరీ డేట్ వస్తే దాని తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, రెన్యూ అవుతుందా అని ఒక డౌట్ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్లీ 3 రోజుల ముందు వరకు కూడా ఇంత ఇలాంటి స్టెప్స్ తీసుకుంటాడని అనుకోలేదు. వస్తాడు, ఇప్పుడే వచ్చాడు పాలిటిక్స్కి, అప్పుడే పాలిటిక్స్ గురించి ఏం తెలుసు, తెలుసుకున్నాక ఏమైనా చేస్తాడు అనుకున్నాం, కానీ 3 daysలోనే ఇంతకని చేస్తాడైతే అని మాత్రం అనుకోలేదు. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి అక్కడ ట్రంప్ పెడుతున్నటువంటి రూల్స్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వేధిస్తున్నటువంటి మోసగాళ్ళు, మాయగాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. మన తెలుగు వాళ్ళు శృతి తర్వాత అక్కడ ఫ్రెండ్ ఇద్దరు కూడా వాళ్ళకి ఎట్లాంటి కాల్ వచ్చింది, వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారని ఒకసారి చూద్దాం. అంటే నీకు ఎప్పుడు కాల్ వచ్చింది, అసలు ఏం అడిగారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు? సో నేను మామూలుగా కూర్చొని నా వర్క్ చేసుకుంటుంటే నార్మల్ నేను ఓపీటీలో ఉన్నాను. సో కాల్ వచ్చింది. నేను మామూలుగా ఎవరైనా ఎంప్లాయర్ ఏమో అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాను. చేస్తే మేము ఇలాగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, నా పేరు ఇది అని చెప్పి సమ్ నేమ్ చెప్పారు, ఇక్కడ ఉంటున్న వాళ్ళ నేమ్. నమ్మేయడానికి లైక్ మేము ఇక్కడ కాల్ చేస్తున్నాము, పోలీసు వాళ్ళు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడి
అయిన తర్వాత ఒక ఫైల్ నెంబర్ చెప్పి మీ హోమ్ కంట్రీ నుంచి కంప్లైంట్ వచ్చింది మాకు, నువ్వు యూఎస్కి ఎప్పుడు వచ్చావు, ఈ యుఎస్సిఐఎస్లో ఇది ఇమిగ్రేషన్ I-94 ఫామ్లో I-94 ఫామ్ ఉంటుంది కదా, అది నువ్వు సరిగ్గా ఫిల్ చేయలేదు, ఎందుకు ఫిల్ చేయలేదు అని చెప్పి అలా క్వశ్చన్స్ అడుగుతుండే. సో తర్వాత చాలా డిస్టర్బెన్స్ కూడా కాదు, ఓకే లిజన్, ఇప్పుడు మీరు చెప్పేటి జాగ్రత్తగా వినండి, మీరు బయటికి వచ్చి మాట్లాడండి, ఎక్కడైతే ఎవ్వరు లేరు క్వైట్ ప్లేస్ ఉండాలి, మీరు ఈ విషయం ఎవరికన్నా డిస్క్లోజ్ చేసినట్టయితే, లేకపోతే రికార్డ్ చేసిన, లేకపోతే ఐప్యాడ్ అలాంటి ల్యాప్టాప్స్, ఏం ఎలక్ట్రానిక్ డివైజెస్ మీ దగ్గర ఉండొద్దు, అవన్నీ లేని ప్లేసెస్లో కంప్లీట్గా బయటికి వచ్చి మాట్లాడండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ కాల్ రికార్డ్ అవుతుంది, ఇలాగ మీరు రికార్డ్ చేసి లేదంటే కాన్ఫరెన్స్లో పెట్టి ఇలా ఏమైనా చేసినట్టయితే కనుక మిమ్మల్ని ఇంకా ఎవరితో అయితే కాన్ఫరెన్స్లో పెట్టారో వాళ్ళని 18 months ప్రిజన్లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి మొత్తం ఇలా మాట్లాడారు. తర్వాత నేను నీకు ఫైల్ నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకో అని అన్నారు. అయితే నా దగ్గర మామూలుగా యుఎస్లో చాలా మందికి కొన్ని విషయాల్లో ఫేక్ కాల్స్ వస్తున్నాయి. నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఓపీటీ మీద పనిచేస్తావు, ఇక్కడే మాస్టర్స్ కూడా చేసావు, కానీ ఎప్పుడు అంటే ఇంత ఫేక్ కాల్ అయినా కూడా ఇది ఒక అథెంటిక్ కాల్ లాగా మీకు ఎందుకు అనిపించింది? ఇంతకుముందు కూడా డెఫినెట్లీ వచ్చాయి ఇలాంటి కాల్స్, ఇలా కాల్ చేస్తున్నాము డెబోరా అని చెప్పి వేరే నేమ్ తోటి కాల్ చేశారు, బట్ సారీ దిస్ ద రాంగ్ నెంబర్ అంటే, నో ఐ హ్యావ్ రీచ్డ్ కరెక్ట్ పర్సన్ ఓన్లీ అని చెప్పి ఇలా కంప్లైంట్ ఉంది, దిస్ ది ఫైనల్ వార్నింగ్, మీరు ఇలా చేశారు అని అనగానే నేను ప్రతిసారి కాల్ కట్ చేసేసి ఆ కాల్ రిజెక్ట్ లిస్ట్లో పెడుతుండే. బట్ ఈసారి ఏంటంటే కాల్ డిఫరెంట్ ఉండే, లైక్ కాప్స్ కాల్ చేస్తున్నాము ఇలాగా, జనరల్లీ ఇక్కడ వాళ్ళది మాట మనం అర్థం చేసుకోవడానికి కష్టం ఉంటుంది కదా, సో అలా కొంచెం అతను మాట్లాడేటిది అది మొత్తం నాకు అర్థం చేసుకోవడానికి ఇలాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వినాల్సి వచ్చింది. ఏసీ ఫస్ట్ కాల్ ఏ సిరీస్ నుంచి వచ్చింది? 888 అని. అంటే నార్మల్గా అది ఉంది, తర్వాత మీకు మళ్ళీ కట్ చేసి మళ్ళీ CIS నుంచి వచ్చినట్టుగా ఆ సీక్వెన్స్లో ఏమన్నా కాల్ వచ్చిందా? అదిగా మీరు ప్యానిక్ కావడానికి? యాక్చువల్లీ ఆ నెంబర్ నేను ఇమీడియట్గా ట్రాక్ చేయడానికి చూశాను, నా ఫ్రెండ్స్కి అలాగా నెంబర్ పంపిస్తే, బట్ సమ్హౌ వాళ్ళు అన్నారు అది నిజం కాలే, ఏం టెన్షన్ పడకు, ఏమున్నా సరే పర్ఫెక్ట్గా చెప్పు, ఏం డాక్యుమెంట్ అది ఏం చేయలేదు ఏంటి అని చెప్పి. సో ఆ నెంబర్ ట్రాక్ చేయడానికి చూస్తే అది రియల్ అని తెలిసింది. తర్వాత ఆ కాప్ అన్నారు నేను ఇంతసేపు లైన్లో ఉండలేను, USCISకి నీ ఫోన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, లైన్లో ఉండు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు నా నెంబర్, అది సేమ్ నెంబర్లోనే. సో తర్వాత USCIS హౌ మే హెల్ప్, కెన్ ఐ గెట్ యువర్ ఫైల్ నెంబర్ అని చెప్పి అడిగారు. సో ఫైల్ నెంబర్ ఇస్తే, యూ హ్యావ్ వయోలేటెడ్ సమ్ లా వైల్ కమింగ్ టు ఇక్కడ I-94 ఫామ్లో ఏదో పర్టికులర్ ఇది ఫిల్ చేయలేదు, అది బేసిక్ హ్యూమన్ ఎర్రరా, లేకపోతే ఎందుకు నీ ఐడెంటిటీని హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని అన్నారు. నేను సారీ ఐఎమ్ నాట్ షూర్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ అని చెప్పి అంత కన్వర్జేషన్ అలా ఉండే. తర్వాత ఓకే ఐ నీడ్ యూ టు గో టు లైక్ మీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా అంటే లేదు అని చెప్పాను. సో ఎక్కడ ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్నాయంటే, సో ఎంత టైం పడుతుంది మీ వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అంటే 45 minutes అంటే, ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉంది, అది సరిపోతుందా, అదంతా అడిగారు. తర్వాత నేను ఇమీడియట్గా ఊబర్కి బుక్ చేశాను. బుక్ చేసినంతసేపు కూడా ఇంకా వెళ్ళలేదా అని చెప్పి అడగడము, అండ్ ఇన్ ది మీన్ టైం కూడా లైక్ ఊబర్ నుంచి కాల్ వచ్చినా సరే కాన్ఫరెన్స్లో పెట్టమని చెప్పి, మర్జ్ చేయమని చెప్పి, ఎవరితో డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పి చాలాసార్లు మెన్షన్ చేశారు, ఒక టార్చర్ టైప్స్. సో అంటే ఇంత జరిగింది, తర్వాత ఇప్పుడు నువ్వు పనిచేసిన కంపెనీకి నువ్వు ఎట్లా రీచ్ కాగలిగావు? ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న సంఘటన జరిగింది అనేది నీకు ఇమీడియట్గా ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి హెల్ప్ కావాల్సింది. ఆ హెల్ప్ అనేది మీ కంపెనీకి ఆబ్వియస్లీ ముందు చేసే కాల్, అంటే ఆ టైంలో మీరు ఎట్లా రీచ్ అయ్యారు? సో నేను ఊబర్ బుక్ చేశాను. ఊబర్లో ఉన్నంతసేపే వాట్సాప్ నుంచి నాకు ఎవరి దగ్గర నుంచి అయితే హెల్ప్ కావాలో వాళ్ళ దగ్గర నుంచి
వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పంపించాను. తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. లైక్ అది ఇలా యూఎస్ ఫేక్ కాల్స్ వస్తాయి అండ్ ఐడెంటిటీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అలా ఏమన్నా ఉన్నప్పుడు ఇలా వెబ్సైట్లో అప్డేట్ చేయాలి, అలా లింక్స్ అవన్నీ పంపించడము ఇవన్నీ అయింది. యాజ్ సూన్ యాజ్ ఇంటికి రీచ్ అవ్వగానే అతను మొత్తం నేను ఊబర్ తీసుకొని ఇంటికి వచ్చే వరకు మొత్తం లైన్లోనే ఉన్నాడు. మైట్ బి కాల్ మొత్తం 1.5 hours నడిచింది. సో అతను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రీచ్ అయ్యావా, నీ దగ్గర ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేని ప్లేస్కి వెళ్ళు, నాకు నాయిస్ వినిపిస్తుంది, ఎవరికైనా డిస్క్లోజ్ చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇలాగ అన్నారు. తర్వాత నేను స్పీకర్లో ఆన్ చేసి నాతో పాటు ఎవరైతే ఉన్నారో స్పీకర్లో పెట్టాను. తర్వాత ఆయన విని ఆ కన్వర్జేషన్లో కూడా నీ దగ్గర I-795 ఫామ్ ఉందా, ఆ ఫామ్లో USCIS నెంబర్ ఉంటుంది కదా 8000తో స్టార్ట్ అవుతుంది, ఉందా అని చెప్పి అడిగారు. యా ఉంది అంటే ఏం నెంబర్ ఉంది అని చెప్తే నేను నా నెంబర్ చెప్పాను. సో నీకు ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తాము విత్ ఇన్ 30 seconds or 1 minute అని చెప్పి కాల్ కట్ చేసేసి ఆ USCIS నెంబర్ 800 అని దేంతో అయితే స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ నుంచి కాల్ చేసి నాకు ఇట్లాగా మీరు స్టేట్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు తెలుసుకో, అది బేసిక్ హ్యూమన్ ఎర్రరా లేకపోతే కావాల్సినన్ని చేశారా, ఎందుకు హైడ్ చేయాలనుకుంటున్నారు అని అన్నారు. ఇన్ ది మీన్ టైమ్ అటార్నీ కాల్ వచ్చింది. అటార్నీతో కాల్ చేసిన తర్వాత అటార్నీ అన్నారు లైక్ మే ఐ నో ది కేస్, వాట్ హ్యాపెండ్, వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ టాకింగ్ అబౌట్ అనగానే ఐ సెంట్ యూ అన్ ఈమెయిల్ అని చెప్పి అతను కాల్ డిస్కనెక్ట్ చేసేసారు. సో అటార్నీ ఇమీడియట్గా మీకు ఏం చెప్పారు? అటార్నీ ఇట్లాగా ఇది ఫేక్ కాల్, లేకపోతే అలా డిస్కనెక్ట్ చేయడు, ఏమున్నా సరే టెన్షన్ పడద్దు, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అని చెప్పారు. అది అక్కడ అమెరికాలో శృతి అనే అమ్మాయికి ఎదురైనటువంటి పరిస్థితి. మీరు పోలీస్ ఆఫీసర్ కదా, ఆయన పక్కకు రమ్మనడం, ఎవరు నీ పక్కన ఎవరు ఉండకూడదు, నువ్వు ఎవరు లేని ప్లేస్కి రమ్మడం, ఇవన్నీ చూస్తుంటే మీకేమన్నా? డెఫినెట్గా అది ఫేక్ అని. ఎందుకంటే ఎనీ పోలీస్ ఆఫీసర్ ఎవరు అంటే ఏం చేస్తారంటే జనరల్గా ఎనీ కంట్రీ ఇఫ్ ఈజ్ ఎ జునైన్ పోలీస్ అయితే ఏమనుకుంటారంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆర్ దే గోయింగ్ టు హెల్ప్ యూ. సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అరెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ దే ఆర్ సపోజ్ టు, ఇప్పుడు ఎవరినన్నా ఒకరిని అరెస్ట్ చేసేటట్ల సిచ్యువేషన్ ఉంటే నీ నెక్స్ట్ కిందకి ఇన్ఫార్మ్ చేయాలా, వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలి. వాళ్ళు చెప్తారు వీఆర్ అరెస్టింగ్ సో అండ్ సో పర్సన్ అని చెప్పి. సో అదొకటి. రెండోది, ఎవరు లేని ప్రదేశానికి పోండి, వాడు ఛార్జింగ్ గురించి ఎందుకు అడుగుతాడు? ఇంతసేపు ఆమెను లైన్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆమె స్టార్ట్ అయినప్పుడు మొదట్లోనే వాడు అడిగాడు ఆమెకి సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఎందుకు అవసరము, ఛార్జింగ్ గురించి ఆయనకి యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది డాక్యుమెంట్స్. కాకపోతే ఒకటి అడిగిండొచ్చు, అడ్రస్ ఎక్కడ ఉంటున్నామని. రియల్ జునైన్ అయితే అడ్రస్ ఎక్కడ అడిగిండొచ్చు. ఒకవేళ అది లేదు అంటే నువ్వు ఫలానా స్టేషన్, నీ వర్క్ ప్లేస్లో నువ్వు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషను లేకపోతే వర్క్ స్టేషను లేకపోతే తన అడ్రస్ ఇచ్చి ఇక్కడికి నువ్వు డాక్యుమెంట్ తీసుకొచ్చి సబ్మిట్ చేయమని చెప్పేవాడు. అది ఎక్కడా జరగలే. నువ్వు ఒంటరిగా ఉండు, ఎవరు పక్కన లేకుండా చెయ్యి, ఎవ్వరికీ చెప్పొద్దు. దిస్ మీన్స్ ఇట్స్ ఏ ఫేక్ వన్. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఏ దేశంలో అయినా ఆ విధంగా నువ్వు ఒంటరిగా ఉండు, ఎవరికి చెప్పొద్దు, ఒంటరిగా ఉంటేనే ఇవన్నీ చెప్పినా అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ఫేక్ కాల్. అది వాళ్ళు గమనించాలి. ఇంకోటి ఏమిటంటే తను వర్క్ ప్లేస్లో నుంచి మొదలు పెట్టంగానే ఎవరికి చెప్పదని పదే చెప్తున్నాడు. నో పోలీస్ ఆఫీసర్ విల్ టెల్ యూ, నువ్వు ఎవరికి చెప్పొద్దు. అది ఎవరు చేస్తారంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరికైనా చెప్తే చంపేద్దామని వాళ్ళు ఎవరైనా చెప్తారు కానీ, లేకపోతే ISI వాళ్ళైతే ఎవరికి చెప్తే చంపేస్తామని వాళ్ళు అంటారు కానీ పోలీస్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు? ఆ మాట అన్నాడు అంటేనే డెఫినెట్గా ఫేక్ అనే అర్థం అది. సో అది అర్థం చేసుకోలేదు అమ్మాయి. ఒకటి అది ఇంక చేసిన అమ్మాయి చేసిన మంచి పని ఏమిటంటే ఇమీడియట్గా వాళ్ళ వర్క్ ప్లేస్లో ఎవరికో ఇన్ఫార్మ్ చేయటం, ఆ వాళ్ళు అటార్నీని లైన్లో పెట్టడం జరిగింది కాబట్టి ఏదో అయింది. లేకపోతే ఇంకేమైనా ఇంకా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగేదేమో. నగేష్ గారు, ఇంతకుముందు మన హ్యాకింగ్ గురించి, హ్యాకర్స్ గురించి మనం ఇక్కడ విన్నాం. కానీ వాడు డైరెక్ట్ అక్కడ అమెరికన్ కాప్స్ నెంబర్ని కూడా వాళ్ళు హ్యాక్ చేసి సేమ్ అదే సిరీస్ని లైన్లో తీసుకోవడం వల్ల ఫస్ట్ వాళ్ళు భయపడడానికి కారణం కూడా అదే. చూస్తుంటే కాప్ సిరీసే ఉంది. సో అందుకే వాళ్ళు కొద్దిగా స్టార్టింగ్లో భయపడ్డారు. కానీ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇవన్నీ ప్యానిక్ చేశారో అప్పుడు కొద్దిగా అనుమానం వచ్చినట్టు అమ్మాయి కూడా. వాళ్ళు మీరు ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఫస్ట్ అంతకన్నా ముందు ఆ ఇష్యూని ఎట్లా చూస్తారనేది కన్నా ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి మన వాళ్ళు అక్కడ వెళ్లే ముందు. అక్కడ ఉన్న వాళ్ళు సరే లాయర్ లేకుండా అమెరికాలో ఉండడం చాలా కష్టం. ఎవరు ఇండియా నుంచి వెళ్తారు,
ఇప్పుడు ఏంటంటే మీకు వీసా ఇష్యూస్ ఏమైనా వచ్చినా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అది మనం అర్థం చేయడానికి చేసుకోవడానికి ఒక 3 నెలలైనా పడుతుంది. ఎందుకైతే లేయర్స్గా ఉంటాయి. సో మీకు అక్కడ మీకు ఇండియాకి మళ్ళీ వెళ్ళాలంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాంపింగ్ చేయించుకోవాలి అన్లెస్ యూఆర్ US సిటిజన్. సో ఈ స్టాంపింగ్కి ఏమిటంటే అక్కడి నుంచి ఫార్మాలిటీ తెలుసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు భర్త H1B వీసా మీద ఉంటే, భార్య డిపెండెంట్ వీసా మీద ఉంటే చాలా కాంప్లికేటెడ్. అక్కడ అడ్వైస్ తీసుకోకుండా రాకూడదు, అదొకటి. రెండోది ఏంటంటే మీకు ఒకటి అమెరికాలో ఎవరికైతే ఇలాంటి లాయర్ లేరు, కొత్తగా ఫస్ట్ టైం వెళ్తున్నారు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అమెరికాలో గొడవ జరుగుతున్నది కనుక ఎయిర్పోర్ట్స్లో ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ ప్రొటెస్టర్స్ ఏం చేస్తున్నారంటే దిస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రోబోనో లాయర్స్. ప్రోబోనో లాయర్స్ అంటే ఫ్రీగా చేస్తున్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మూడోది ఏంటంటే మీకు అక్కడ ఒక 2 minutes టెలిఫోన్ కాల్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు అక్కడ బార్డర్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ వాళ్ళు. సో మీరు చాలా క్లారిటీతో ఉండాలి. ఫలానా వాళ్ళు మీరు అమెరికాకి వెళ్తే ఎవరినో ఒకళ్ళు మీరు అక్కడ కాంటాక్ట్ పర్సన్ ఉంటారు, బ్రదరో సిస్టరో వైఫో హస్బెండో లేకపోతే ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు. సో వాళ్ళతో చెప్పి పెట్టాలి, ఇది నా అమెరికాలో ఒక సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఫోన్ కాల్ చూసుకోరు వెంటనే. బిజీ మన దగ్గర ఫోన్ వస్తే మనం వెంటనే లేపుతాం, వాళ్ళ దగ్గర ఆ సిస్టమ్ లేదు. వాళ్ళు ఇది వేస్తే ఒక దీంట్లో పెట్టేస్తారు, ఇది కాల్ హోల్డ్లోనో లేకపోతే వేరే తర్వాత తీసుకుంటారు. అదొక ప్రికాషన్ తీసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఎవరైనా ఈ ఫేక్ కాల్ చేసిన వాళ్ళు ఏదో కష్టపడి చేసినట్టు ఉన్నాడు, ట్రంప్ని బద్నాం చేయడానికో లేకపోతే ఈ పరిస్థితులను ఎక్స్ప్లాయిట్ చేయడానికోని. సో ఎవరైనా ఎప్పుడైనా ఫేక్ కాల్ ఇలాంటి బెదిరింపు కాల్ చేయడానికి ఏం చేస్తాడు, ఒక జెన్యున్ నంబర్ లాగే కనిపించడానికి ఆ పోలీసు ఇది చేసుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా సీరియస్ తీసుకున్నాడు, మనకు కూడా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తున్నది. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి, నాకు ఇప్పుడే మీ ఆఫీస్కి వచ్చే ముందు నాకు 3 calls ఈ ఫోన్లో బురుండి నుంచి కాల్స్ వచ్చాయి. బురుండి నుంచి ఇప్పుడు జస్ట్ గంట కిందట నేను తీయలేదు. అది ఫస్ట్ టైం తీసాను, 2 సార్లు బురుండి అంటే నాకు ఎక్కడుందో కూడా నాకు కరెక్ట్గా అవగాహన లేదు. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్స్ ఎట్లా తీసుకోవాలో, ఎవరికి తీసుకోవాలో, ఎక్కడ కాల్స్ పెట్టియాలో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అటార్నీ లేకుండా యూఎస్లో ఎక్కువ రోజు ఉండడం అనేది కష్టం, చాలా కాస్ట్లీగా ఉంటారు, వాళ్ళు $1,000 పుచ్చుకుంటారు. బట్ దెన్ ఏంటంటే అక్కడ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్లో భాగంగా అటార్నీ ఎక్స్పెన్సెస్ అనేది మీరు అది అనుకుని మీరు అది వదిలేసుకోవాలి. ఇంకా తరచుగా మనకి ఎవరికైనా ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నా లేకపోతే ఇంకేమైనా సందర్భం ఉన్నా మనం ఇండియాకి వస్తూనే ఉంటాం. సో ఇండియాకి వస్తే మళ్ళీ ఇక్కడ స్టాంపింగ్ చేయించుకోవాలి. లాయర్ అడ్వైస్ లేకుండా మీరు అప్ అండ్ డౌన్ వెళ్ళటం అనేది చాలా కష్టం. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏమిటంటే తెలుగు వాళ్ళేను అక్కడ దాకా వెళ్ళి ఇది నయాగరా ఫాల్స్ ఎక్కడ ఉంది, సరిగ్గా కెనడా బార్డర్ ఉంది. కెనడా బార్డర్కి ఏంటంటే మీరు ఒక $1 ఎంత కడితే మీరు కెనడాలోకి వెళ్ళిపోవచ్చు, కెనడా వీసా ఉంటుంది. అయితే కెనడాకి వెళ్ళిపోతే వేరే దేశానికి వెళ్ళినప్పుడు సో మీకు ఏంటంటే మళ్ళీ ఎంట్రీకి ఉండదు. మళ్ళీ ఆ దేశం నుంచి ఉండిపోతే అక్కడి నుంచి ఉన్న బట్టలు కట్టుకుని ఇండియాకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటివి తెలుసుకుని అక్కడ అమెరికాలో ఉంటే చాలా ఉత్తమం, లేకపోతే కష్టాల్లో పడిపోతారు. ఒకటి సతీష్, ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, అయితే ట్రంప్ చేసిన స్ట్రిక్ట్నెస్ లేకపోతే ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి వల్ల ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండొచ్చు, లేదా ఆయన బద్నాలు చేయడానికని ఒకటి అన్నారు మీరు. ఈ 2 ఇష్యూస్ ఓకే. ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పోలీసుని సంప్రదిస్తే వాళ్ళది హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన్నే భయపెడుతున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ భయం ఉంటుంది కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అక్కడ మన వాళ్ళు? అంటే ఇప్పుడు దాకా స్పీచ్ వింటే శృతి గారు చెప్పిన ముందు కాల్స్ వచ్చాయి కానీ నేను రిజెక్ట్ లిస్ట్లో పెట్టేశాను. ఇప్పుడు మాత్రము కాల్ చేస్తే నాకు అథెంటిసిటీ అనిపించింది, భయపడుతున్నాను అని చెప్పేసాను. అంటే ఈ వాతావరణం అనేది ట్రంప్ సృష్టించాడు ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు రిజెక్ట్ లిస్ట్లో పెట్టారు డైరెక్ట్గా. సో నేనేమంటానంటే దానిలో చాలా వేస్ ఉన్నాయండి. దానిలో మెయిన్ వే వచ్చేసి హ్యాండ్ బుక్ ఉంటుంది, ఇమిగ్రేషన్ హ్యాండ్ బుక్ అని అంటారు, వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. US వీసా దాంట్లో ఇమిగ్రేషన్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది. అది మొత్తం తరోగా చదవండి ఫస్ట్ థింగ్. రెండోది ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది, అది కూడా ఒక్కసారి చదవండి. డే మొత్తము మనం ఫోన్స్తోనే ఉంటాం ఆల్మోస్ట్, కానీ ఎప్పుడైనా బ్లూటూత్ వైఫై 2 ఆన్లో ఉంటే హ్యాకర్స్కి ఈజీగా అవుతుంది యాక్ట్ చేయడానికి. సో అక్కడ ఆ నెంబర్ నుంచి కాల్ చేయడానికి కూడా అక్కడ హ్యాకర్స్ అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ. సో వాళ్ళ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ కూడా అక్కడ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, లూజ్గా ఉంటాయి. ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్ లూజ్గా ఉండడం వల్ల కూడాను రెసిషన్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని అంటూ ఉంటాం మనం. సో ఆ సందర్భంలో వీళ్ళని భయపెట్టడానికి, వీళ్ళ నుంచి డబ్బులు గుంచడానికి, వీళ్ళ ఆస్తిని గుంజుకోవడానికి ఏదో దేశంకి వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆర్గనైజేషన్ ఉన్నాయి, తానా, నాటా ఎక్సెట్రా. సో వాళ్ళకి కూడా వెళ్ళి ట్రావెల్ పేపర్స్ సబ్మిట్ చేయండి, వాళ్ళతో వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోండి.
ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఓపెన్గా చెప్పేసేయండి. అంటే చాలామంది ఇక్కడ స్టూడెంట్స్గా వెళ్తారు, డైలీ వేజెస్ డైలీ లేబరర్స్గా వర్క్ చేస్తుంటారు, అది ఇల్లీగల్ అండి, అది కంపల్సరీ ఇల్లీగల్. సో అలాంటివి ఏమైనా ఉంటే ఎలా తగ్గించుకోవాలో చూసుకోండి, ఆల్టర్నేటివ్ చూసుకోండి. అలానే ఆర్గనైజేషన్ వెళ్ళి సంప్రదించి వాళ్ళతో ఎలా ఉండాలో చేసుకోండి. తర్వాత H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు, ఎంప్లాయర్స్గా వెళ్ళిన వాళ్ళు కనుక ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ చెప్పేసింది మీకు మీది డెడ్ లైన్ పడిపోతే మీరు మాత్రం మీ దేశంకి వెళ్ళకండి, మాకు చెప్పండి అని గూగుల్ ఆల్రెడీ నిన్ననే అనౌన్స్ చేసింది. అంటే మీరు ఏమంటే ఎంప్లాయర్ అటార్నీ ఉంటారు, వాళ్ళు సంప్రదించండి, నాది డెడ్ లైన్ వస్తుంది, నేను మళ్ళీ వెళ్ళి H1B వీసా రెన్యువల్ చేసుకోవాలంటే ఎలా అని అంటే వాళ్ళే ఒక ఆల్టర్నేటివ్ చెప్తారు. ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు $1 ఉంటే కెనడా వీసాతో కెనడాకి వెళ్ళొచ్చు, మళ్ళీ రావాలి అంటే కష్టం. సో అందుకనే అది ప్రాపర్గా హ్యాండ్ బుక్ అనేది చదవండి. మూడోది ఏంటంటే సుష్మా స్వరాజ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ ట్వీట్ చేసేసండి. ట్వీట్ చేస్తే మన వాళ్ళు మనతో ఎప్పుడు ఉంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు అంటారు. సో అది నేను అంటానండి, అండ్ ఇట్ విల్ బి క్లియర్డ్. అదే కాకుండా వీ హ్యావ్ అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసులు 4 ప్లేసెస్లో ఉన్నాయి. సో దే ఆర్ వర్కింగ్ రౌండ్ ది క్లాక్. ఇండియన్ ఎంబసీ ఆఫీసులు రౌండ్ ది క్లాక్లో ఉంటాయి. అంటే వాళ్ళు వర్కింగ్ టైంలో అంబాసిడర్స్ విల్ బి ప్రెజెంట్, రిమైనింగ్ టైంలో కూడా ఆఫీస్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆటోమేటిక్గా మీ ఫోన్ కాల్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి, మీరు చేసిన ఏం ఫోన్ కాల్ కూడా రికార్డ్ అవుతుంది. మీకు ఇండియన్ ఎంబసీ వాళ్ళు డెఫినెట్గా మీకు ఏదన్నా ఇట్లాంటి సందర్భం వస్తే దే విల్ డెఫినెట్లీ యాక్ట్ ఫర్ ఇట్. ఎందుకంటే భారతదేశం నుంచి ఉన్నటువంటి ఆఫీసర్ల అందరూ కూడా అందుబాటులో ఉంటారు. చాలా సందర్భాలు ఇప్పుడు మనకు తీసుకుంటే ఒకానొక సందర్భంలో ఇక్కడ నుంచి పోయిన ఒక అమ్మాయి, ఆమె ఇక్కడ పెద్ద కుటుంబం నుంచి పోయిన ఆమె పాస్పోర్టు, వీసా అన్ని పోగొట్టుకున్నారు. దెన్ దే కాల్డ్ ఇండియన్ ఎంబసీ. సో దేర్ ఇండియన్ ఎంబసీ 1000% నాకు తెలుసు అవుట్ ఆఫ్ ది వే పోయి వాళ్ళకు ఆశ్రయం ఇస్తారు, టెంపరరీ పాస్పోర్ట్ అరేంజ్ చేస్తారు, దే విల్ అరేంజ్ ఏ టెంపరరీ వీసా ఎట్లా ఉంటుంది కాబట్టి దే విల్ అరేంజ్ ఏ కాపీ ఆఫ్ ది వీసా. అక్కడ ఉన్న లోకల్ ఎంబసీ ఆఫీసులకి చేసి అదే వాళ్ళకు టికెట్ అరేంజ్ చేస్తారు. టికెట్ అరేంజ్ చేసి దే విల్ ట్రై టు సెండ్ యూ హియర్. ఓకే. అదే కాకుండా కొంచెం మన వాళ్ళు కొంచెం ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి మళ్ళీ తిరిగి ఏమైనా చేయగలుగుతారా లేదా అని అపోహ కూడా పెట్టుకోకుండా వాళ్ళకి దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపిస్తారు. ఇట్ హాస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. రైట్ సార్. కాబట్టి ఇట్లాంటి వ్యవహారం ఏమన్నా జరిగితే ఇండియన్ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేయండి. అదే ఇంకొకటి ఏమిటంటే ఇండియన్ ఎంబసీ మీకు తెలుసు, ఇండియన్ ఎంబసీ నంబర్లు తీసుకోండి, అటార్నీ నంబర్లు తీసుకోండి. మీ ఫోన్లో అందరికీ స్మార్ట్ ఫోన్లో ఉంటాయి. అమెరికాకి పోతున్నారంటే డెఫినెట్గా 4-5 పెట్టే ఫోనే ఉంటాయి. ఆ ఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇన్మెటీరియల్ ఆఫ్ ఎనీ ఫోన్ ఆ రికార్డింగ్లో పెట్టేయండి, అది ఆటోమేటిక్గా మీకు వచ్చిన ఎవ్రీ కాల్ ఇది రికార్డ్ చేస్తుంది. మీకు ఫోన్ మాట్లాడింది అయిపోయిన తర్వాత మీకు అనవసరం అనుకునేది డిలీట్ చేయండి. సో దాట్ ఇట్లాంటి ఫేక్ కాల్స్ ఏమైనా వస్తే వాడు ఏం మాట్లాడింది కూడా రికార్డింగ్ చేయడానికి ఆస్కార్, మీరు చెప్పకుండానే వాడు రికార్డింగ్ చేయొద్దు అంటే మీరు మధ్యలో రికార్డింగ్ చేస్తే ఏమవుతుంది, నాయిస్ వస్తుంది, శబ్దాలు వస్తాయి. కాబట్టి అవతల కూడా డీప్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. రైట్. అయితే ఈ అమ్మాయి ఒకసారి ఫోన్ రాగానే కొద్దిగా ప్యానిక్ అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం వాట్సాప్ మెసేజ్ ద్వారా ఎలాంటి సౌండ్ రాకుండా ఫ్రెండ్కి చెప్పింది. ఫ్రెండ్ తర్వాత ఆమెను ఎట్లా కాపాడిండు అనేది ఒకసారి చూద్దాం. సుధీర్ అని పేరు. జనరల్గా ఇంతకుముందు అయితే మనకి IRS నుంచి ఫేక్ కాల్స్ వస్తూ ఉండే. ఇప్పుడు సడన్గా శృతికి కూడా ఈ కాల్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను అటార్నీ రాహుల్ రెడ్డి ఫ్రమ్ హ్యూస్టన్కి ఇన్ఫామ్ చేయగానే సో తను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఆ కాల్ ఎవరైతే ఫేక్ కాల్ ఉన్నదో శృతితో మాట్లాడి వెంటనే ఎవరైతే ఆ ఫేక్ కాల్ అవతల వైపు ఉన్నాడో అతన్ని మాట్లాడడానికి ప్రయత్నించిండు రాహుల్ రెడ్డి. వెంటనే రాహుల్ రెడ్డి ఏమని అడిగిందంటే, హలో ఆఫీసర్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి, అటార్నీ ఫ్రమ్ హ్యూస్టన్, అండ్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆన్ దిస్ ఇష్యూ, అండ్ what is your ID and what is your ID number, and I know where are you calling from. Then immediately ఫోన్ డిస్కనెక్ట్ చేసిండ్రు. సో వెంటనే రాహుల్ రెడ్డి శృతి లాంటి ఎంతోమంది స్టూడెంట్స్కి అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే, ఇప్పుడు శృతి 1.5 hour ఫోన్లో లైన్లో ఉండి 1.5 hour నరకయాత్ర అనుభవించింది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడో వర్క్ ప్లేస్ నుంచి మళ్ళీ తన ఇంటి వరకు వచ్చి పేపర్స్ ఇవంతా ఉంది కదా, ఇటువంటి 1.5 hour నరకయాత్ర
పడే వాళ్ళందరికీ కూడా రాహుల్ రెడ్డి నుంచి సందేశం ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు, మీకు అనుమానం ఇది ఫేక్ కాల్ అనుమానం వచ్చినప్పుడు మీరు ఇటువంటి కాల్స్ని అటెండ్ చేయకండి, మీరు చెప్పండి మా అటార్నీ మాట్లాడతారు లేకపోతే మా ఎంప్లాయర్ మాట్లాడతారు అని చెప్పేసి మీరు ఫోన్ డిస్కనెక్ట్ చేయండి అని చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు త్వరగా అంటే తెలుసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీగల్గా ఏంటంటే అటార్నీ చాలా దూరంలో ఉంటారు, అటార్నీ అందుబాటులో ఉండరని ఒక అపోహ ఉంటుంది. బట్ జనరల్గా చాలామంది అటార్నీలు, ముఖ్యంగా రాహుల్ రెడ్డి గారు ఫ్రమ్ హ్యూస్టన్ చెప్పేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడద్దు. మీరు టెన్షన్ పడటం వల్ల ఏంటంటే అందరికీ టెన్షన్ వస్తుంది, ఇండియాలో కూడా పేరెంట్స్కి కానీ అందరికి కానీ. బట్ అట్ ద సేమ్ టైం కూల్గా ఉండి దీన్ని కూల్గా మేనేజ్ చేసుకోవాలి, ఎటువంటి అపోహలు చెందొద్దు అని చెప్పి. అంటే మేజర్గా ఇక్కడ జరిగిన ఈ ఇమిగ్రేషన్ బ్యాన్ వచ్చిన తర్వాత చాలా సుధీర్ గారు, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా శృతిని మీరు రీచ్ అయిన తర్వాత మీరు అన్నారు అటార్నీతో మాట్లాడారు. అంటే ఏ అటార్నీ మీరు అప్రోచ్ అయ్యారు, అటార్నీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉండేది? అటార్నీస్ నుంచి రెస్పాన్స్ చాలా వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేశారు. రాహుల్ రెడ్డి ఫ్రమ్ హ్యూస్టన్ అండ్ కవిత ఆకుల్లా ఫ్రమ్ డాలస్, దే ఆర్ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి శృతితో మాట్లాడి, తర్వాత శృతి వాళ్ళ ఎంప్లాయర్తో మాట్లాడి సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. తర్వాత ధైర్యం కూడా బాగా చెప్పిండ్రు శృతికి అండ్ శృతి లాంటి చాలామంది విద్యార్థులకు. అంటే ఇక్కడ ఏదైతే ఇమిగ్రేషన్ బ్యాన్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ ఇష్యూ చేసిన తర్వాత చాలా రూమర్స్ ఉన్నాయి, ఇది జరగవచ్చు అది జరగవచ్చు అని వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు చాలా రూమర్స్ ఉన్నాయి. దాని మీద ఇప్పటివరకు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలామంది ఇంకా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ముఖ్యంగా చాలామంది అంటున్నారు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఒకవేళ ఇక్కడ ఏదైనా వీసా మీద ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోతున్నప్పుడు కూడా చెక్ చేసే అవకాశం ఉంది, వాళ్ళని అక్కడ నుంచి ఆపేసి వెనక్కి పంపిస్తారంట. అది ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసినంత వరకు అయితే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో ఇటువంటి ఇమిగ్రేషన్ వెరిఫికేషన్స్ చెక్స్ ఏమి ఉండవండి, దాదాపు లేవు. బట్ ఇంకా స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి ఆఫీసర్స్కి ఏమైనా అనుమానమో చెక్ చేస్తే తప్ప 99% అటువంటి మన వాళ్ళ వ్యక్తి ఎదురు కాలేదు. అంటే మేజర్గా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కూడా వెనక్కి పంపిస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు, అది నిజమా? అలాంటిది ఏం లేదండి. ఎవరైతే ఇప్పుడు 7 కంట్రీస్ని బ్యాన్ చేశారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ మన ఇండియన్స్ వచ్చే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ప్రస్తుతానికి తెలుసు. అది శృతి ఫ్రెండ్ సుధీర్ చెప్తున్న విషయాలు. వెంటనే ఆయనకు మెసేజ్ రాగానే వెంటనే లాయర్ని సంప్రదించారు, లేకపోతే అటు ఆయన టెన్షన్ పడి మిగతా వాళ్ళు టెన్షన్ పడితే ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఒకటి నగేష్ గారు, కొద్దిగా ఈ సబ్జెక్ట్ని ఇంకొద్దిగా వైడ్కి వెళ్దాం. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి చూశారు కాబట్టి ఇది ఎక్కడికి పోయే అవకాశం ఉంటుంది. ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి, ట్రంప్ చేస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తే ఇట్లాంటి వాళ్ళందరూ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఒక్క దగ్గర చూసాం మనం, అది ఇంకా ఎక్కువైతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఓవరాల్గా ఇది ఎటు పోతుంది అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటు ఒకటేమో వాళ్ళకి తన నిరసన కాదు తన బాధను ప్రకటించింది ఏమిటంటే ఇది అవుతాయి అనేది. ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. ఈ ట్రంప్ ఆర్డర్ అనేది ఇంకా ఇష్యూ చేయలేదు. ఇది ఇమినెంట్ ట్రంప్ ఆర్డర్ ఇంకా పాస్ కాలేదు. రెండోది ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు పేరు ఏమిటంటే హై స్కిల్డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్. అదేంటంటే ఒక డెమోక్రాట్ ఇంట్రడ్యూస్ చేశాడు, రిపబ్లికన్ కాదు. సో అది కూడా ఏమిటంటే ఇంకా చాలా ప్రొసీజర్ ఉంది అది పాస్ కావడానికి ఇంకో కొన్ని నెలలు పట్టచ్చు. ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేశారు. ఇది $60,000 నుంచి $60,000 నుంచి $1,00,000కి. ఇప్పుడు 10 నుంచి 60, 60 నుంచి 60, అది 60 నుంచి 1,00,000. ఇప్పుడు ఏంటంటే 1,30,000కి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంటే వెంటనే మనం అంత కంగారు పడే అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఒకటి గమనించాలి, అమెరికా తన లాస్ ఉన్నాయి, అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే అమెరికా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియా. మన వాళ్ళు మొత్తం మన ఇండియన్ పాపులేషన్ అక్కడ 30 lakhs ఎంతమంది ఉన్నారు? 31 lakhs ఉంటే మనం ఇప్పటికీ 1% అమెరికా పాపులేషన్. సో ఇట్స్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియా. అమెరికా ఈజ్ సవరెన్ రైట్స్. ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే ఎవ్రీ కంట్రీ లాస్ ఉన్నాయి, కొత్త ప్రెసిడెంట్ తన లాస్ తీసుకురావచ్చు. ఒక ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎన్లైటెండ్ అంటే నేను బాగుపడాలి, మీరు కూడా బాగుపడాలి, కానీ ప్రథమం బాగుపడేది నేను. కానీ ఒక సెల్ఫిష్నెస్గా చేసి నేనే బాగుపడాలి నువ్వే బాగుపడకపోతే కష్టం. ఇండియన్స్కి ఏంటంటే అక్కడ కొన్ని లాస్ మన వాళ్ళు కొన్ని షార్ట్ కట్స్ కొడుతుంటారు. ఏంటి, మీరు ఉద్యోగం చేయకూడదు, స్టూడెంట్ వీసా మీద ఉద్యోగం చేస్తారు, పట్టుబడితే అంటే వెంటనే దించేస్తారు, తిరిగి ఇండియాకి డిపోర్ట్ చేసేస్తారు. ఇదేం చిన్నవాళ్ళకి కాదు, డిప్లొమాట్స్కి జరిగింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ మీరు చూశారు, దేవి అని కోబ్రగడే అనేది ఆవిడ ఏంటంటే ఫుల్ ఫ్లైజ్ ఇండియన్ డిప్లొమాట్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ఆవిడ ఏకంగా న్యూయార్క్లోనే ఉంది. ఆవిడ ఏం చేసింది, ఒక పనామని పెట్టుకుంటే నష్టం లేదు. ఆ పనామకి ఫస్ట్ కరెక్ట్ వీసా డాక్యుమెంట్స్ ఉండాలి. శాలరీ ఏమిటంటే అమెరికన్ లాస్ ప్రకారం శాలరీ ఇవ్వాలి. నువ్వు ఇండియన్ రూపీలో కరెన్సీ చేసి నేను 10,000 ఇస్తానంటే అట్లా కాదు. 10,000 రూపాయలు అంటే ఎంత $200 కూడా కాదు.
అక్కడ దాని ప్రకారంగా ఏం చేశారు, అమెరికా తిరిగి ఆవిడ డిప్లొమాట్లే నథింగ్ డూయింగ్ తిరిగి ఇండియాకి పంపిస్తానంటే ఇండియన్ గవర్నమెంట్ దాంట్లో ఇంటర్వ్యూర్ అయ్యి ఆవిడ ఏంటంటే ఆవిడని తీసేసి యాజ్ అ డిప్లొమాట్ టు యునైటెడ్ నేషన్స్, అక్కడ యునైటెడ్ నేషన్స్ డిప్లొమాట్గా పెడితే యూఎస్కి జ్యూరిస్డిక్షన్, యూఎస్కి యాక్చువల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, వాళ్ళు ఏంటంటే కొన్ని ఏం చేస్తారు, ఒక 5 టూరిస్ట్గా వెళ్తారు, అక్కడ ఆవకాయలు అప్పడాలు వేసి అమ్ముతారు, అది ఇల్లీగల్. లేకపోతే ఒక బేబీ సిట్టింగ్ చేస్తారు, అది ఇల్లీగల్ డబ్బులకి. లేకపోతే స్టూడెంట్గా వెళ్ళి మీరు ఒక పెట్రోల్ బంక్లన్నీ ఆటోమేటెడ్గా అయిపోయి రెస్టారెంట్లో పనిచేస్తారు. అక్కడ లోకల్స్ ఏంటంటే అమెరికన్ కల్చర్ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. నేను యామ్హర్స్ట్ అనే ఒక ఊరు వెళ్ళాను, అది యూనివర్సిటీ టౌన్, అది యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్కి అది అటాచ్డ్ టౌన్, చిల్డ్ టౌన్, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పిల్ల అక్కడ ఏంటంటే పాకెట్ మనీ కోసానికి రెస్టారెంట్లో పనిచేస్తే వాళ్ళు కొంత మటుకు జీతం ఎక్కువ మటుగా టిప్స్ మీద బతుకుతారు, సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇండియన్స్ కూడా అదే చేస్తారు, అక్కడ చేస్తే వాళ్ళు చేస్తే పర్లేదు, ఎందుకంటే వాళ్ళు దేర్ యూఎస్ లోకల్ వాళ్ళకి లాస్ పర్మిట్ చేస్తే, ఇండియన్కి ఏంటంటే ఆ పర్మిషన్ ఉండదు. సో ఇలాంటివన్నీ చేస్తే ప్రమాదాలు ఉన్నాయి, అది తెలుసుకోవాలి మనం, వాళ్ళు తెలుసుకుని అక్కడ ఇచ్చేయాలి. ఎందుకంటే దేవ్యాని ఖబర్ గడకే ఆవిడకి దిక్కులేదు, పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోయింది ఇండియాకి. ఐపీఎస్ ఆఫీసర్. రైట్ సతీష్ గారు, ఫైనల్ మీరేం చెప్తారు లీగల్ ఎక్స్పర్ట్గా వాళ్ళకి ఏమి సూచనలు ఇస్తారు? అక్కడున్న వాళ్ళకి మాత్రం 99.9% ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు, కానీ ఇక్కడ నుంచి కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ప్రాబ్లం వచ్చినా, మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే రెఫ్యూజీస్ ఉన్నారు, అంటే యమన్ కానీ సుదాన్ కానీ ఎక్కడెక్కడ రెఫ్యూజీస్ ఉన్నా ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాన్ని ఇండియా కాల్ చేసి మా రెఫ్యూజీస్ని కూడా తీసుకురండి అని చెప్పే సందర్భాలు మనం చూసాం. మా రెఫ్యూజీస్ని కూడా మీరు తీసుకొని రండి, యూఎస్ కాల్ చేసింది ఇండియాకి. అలాంటి అప్పుడే ఆ టైంలోనే ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరు మద్దత్. ఆ మద్దత్ ప్రోగ్రామ్ ద్వారా బయట దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఏజ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ మద్దత్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో వీళ్ళని చూసుకోండి, వీళ్ళని కాంటాక్ట్ చేయండి అని నేను అంటాను. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం వెయిట్ అండ్ వాచ్, కొంచెం పేషెన్స్గా వెయిట్ అని. ఎందుకంటే అసలు పాలిటిక్స్ అంటే తెలియని ఒక వ్యక్తి పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. సో అతనికి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా కొంచెం వెయిట్ చేయాలంటే. మా ప్రతినిధి యుఎస్లోని డల్లాస్లో ఉన్నారు, ఆయన పండ్రంగారెడ్డి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. పండ్రంగారెడ్డి గారు, ఏంది పరిస్థితి అక్కడ? మీ వాళ్ళతో శృతి తర్వాత సుధీర్తో మాట్లాడారు, అట్లాంటి కాల్స్ ఇంకా వేరే వాళ్ళకి కూడా వచ్చాయా? అట్లాంటి పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? మన వాళ్ళందరూ ఎట్లా టెన్షన్ పడుతున్నారు? వాళ్ళకి ఎలాంటి ఏవో ధైర్యం చెప్తున్నారు అక్కడ? ఏంది పరిస్థితి పాండు? అంటే శృతి విషయంతో పర్సనల్ గా నేను ఇవాళ మాట్లాడిన ఉదయం కూడా ఆమెకు కూడా చెప్పింది, గతంలో ఇట్లాంటి కాల్స్ 1-2 వచ్చినా కూడా ఇంత డైరెక్ట్ గా అంటే ఒక యుఎస్ ఇమ్మిగ్రేషన్ తరఫు నుంచి వచ్చినట్టు కాల్ గా చెప్పడము అన్నది చాలా ఆందోళనకరమైన విషయంగా మనం చెప్పొచ్చు. రెండవది, ఇట్లాంటివి కూడా ఇవాళ జరిగిన ఈ సంఘటన అన్నది కేవలం ఈ అమ్మాయికి కాదు, ఇట్లాంటివి ఒక 3-4 చోట్ల కూడా అమెరికా వ్యాప్తంగా ఎక్కడైతే టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్ళు ఎంఎస్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు ఆప్షనల్ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకొని వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఆప్షనల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చాలా విద్యార్థులు ఏదో చిన్న గొప్ప ఎక్కడో దగ్గర వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇవ్వడంలో వీటిల్లో వాళ్ళకి తెలుసో తెలియక చిన్న ఎక్కడో తప్పులు జరిగి ఉంటాయి. అంటే వాళ్ళు కావాలని కాదు, కాకపోతే ఆ ఫామ్స్ చాలా ఉంటాయి, వాటిని నింపడంలో ఎక్కడో వాళ్ళకి తెలిసి తెలియక కొన్ని 1-2 చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పుల్ని టార్గెట్ గా చేసుకుని అంటే చాలా స్ట్రాటజికల్ గా వీళ్ళు చేసిన మొత్తం డేటాని వాళ్ళు సేకరించి దాంట్లో భాగంగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా వీళ్ళని టార్గెట్ చేసుకుని డబ్బులు సొమ్ము చేసుకుంటున్నట్టు కనబడుతుంది. రెండోది, ఇవాళ జరిగిన సంఘటనలో ఈ అమ్మాయి ఒకవేళ అటార్నీకి చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళ ఎంప్లాయర్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఈ అమ్మాయి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బయటపడింది. అదే ఇంకొక వ్యక్తి ఏదన్నా ఇంకో దూరంగా ఉండి ఎంప్లాయర్ తో లేకుండా, అంటే కొంతమంది చాలా మంది ఇక్కడ చూస్తున్నాం విద్యార్థుల్లో చాలా మంది ఈ ఆప్షనల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా మంది కేవలం ఇది కాకుండా కొంచెం వాళ్ళ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా లేదంటే వాళ్ళున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడో దగ్గర కొద్దిసేపు అయినా కూడా బయట పనిచేసినట్టే వాళ్ళు పనిచేసిన అంటే వాళ్ళు చదువుతున్న డొమైన్ లో కాకుండా అదర్ డొమైన్ లో కాకపోవచ్చు, లేదంటే ఏదైనా చిన్న షాపింగ్ మాల్స్ లో కావచ్చు,
లేదంటే ఇంకో చోట్ల కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అవర్స్ వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా చేయడం అనేది ఖచ్చితంగా అది తప్పు. అయినా కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల అవసరాల కోసం ఇట్లాంటివి చేస్తుంటారు. చేసినప్పుడు దాన్ని టార్గెట్ గా ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇది చేస్తున్నారు. దాన్ని ఏంటంటే ఒకవేళ విద్యార్థులు తాము తప్పు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి బయటకు వస్తే, ఒకవేళ రేపు పొద్దున ఏమన్నా జరిగి వాళ్ళని అరెస్ట్ చేయడము, లేకుంటే ఇంకోటి ఏదైనా జరిగితే మొత్తం క్యారియర్ మొత్తం అంతా దెబ్బతింటుంది. అమెరికాకు వచ్చి ఇక్కడ వచ్చి ఏదో పెద్దగా ఉండి హ్యాపీగా బతకాలి, తర్వాత అక్కడ వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కూడా బాధపడతారు, లేకుంటే తాము వాళ్ళ అంటే సమాజంలో తాము తప్పు చేసిన వాళ్ళం అవుతాను దృష్ట్యా వాళ్ళు ఎంతో కొంత అవసరం శక్తికి మించిన వాళ్ళు అడిగిన దాన్ని చేసి బయటపడేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వీక్నెస్ ఉపయోగించుకుని మేజర్ గా ఇట్లాంటివన్నీ జరుగుతున్నట్టుగా కనబడుతున్నాయి. ఈ అమ్మాయి ఒకటే కాదు, ఇట్లాంటివి ఒక 2-3 కూడా సంఘటనలు మనకు జరిగినట్టు కనబడుతున్నాయి సార్. రైట్ బాండు, థ్యాంక్ యూ. ఇప్పుడే తెల్లవారుజాములో ఉంది కదా, ఇంకా ఇప్పుడే నిద్రలో ఉన్నారు, మొత్తం వివరాలు ఇచ్చారు. థ్యాంక్ యూ పాండు. మీరు ఒక పోలీస్ అధికారిగా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం పాడు చెప్పారు. అక్కడ వాళ్ళు చదువుకుంటూ ఇప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా తెలిసే కొన్ని చిన్న చిన్న ఫామ్లు నింపడం తప్పులు చేస్తే దాన్ని టార్గెట్గా స్ట్రాటజికల్గా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితిని మన వాళ్ళు ఎట్లా ఎదుర్కోవాలి? దీనికి మెయిన్ కారణం అంటే ఇంతకు ముందు అమ్మాయి చాలా సార్లు ఫేస్ చేసింది, 3-4 సార్లు ఇట్లాంటి ఫేక్ కాల్స్ వచ్చింది, వాళ్ళని రిజెక్ట్ చేసింది ఆ అమ్మాయి. కానీ దిస్ టైం ఆమె రిజెక్ట్ చేయకుండా పోవడానికి కారణం ఏమిటంటే మెంటల్గా ట్రంప్ వ్యవహారం ఏమైతే ఉందో అది మైండ్లో రికార్డ్ అయింది. సో వాడు ఫేక్ అయినా కూడా ఈ అమ్మాయి భ్రమలోకి వెళ్ళిపోయింది. ఆయన అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానే ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే దానికి అథెంటికేటెడ్గా వీడు మాట్లాడుతున్నాడేమో అని. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా చాలామంది ఇప్పుడు అన్నారు, పాండు గారు అన్నారు ఇట్లాంటి కాల్స్ ఆమెకు ఒకటే కాదు చాలా కాల్స్ వస్తున్నాయి ఇక్కడ అని. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పనిచేసే వాళ్ళు ఏమన్నా ఉంటే ఇల్లీగల్గా ఇట్లాంటి వ్యవహారాలు ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకోవాలని ఒకటి. ఇట్లాంటి కాల్స్ ఏమైనా వస్తే అక్కడ అటార్నీస్కి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ చేయడం. మూడోది ఫోన్ని ఎప్పుడు కూడా రికార్డింగ్లో పెట్టుకోవడం, అది ఉత్తమం. ఎందుకంటే వాడు ఏమేమి మాట్లాడింది ఒకసారి వీళ్ళకి గుర్తుండకపోవచ్చు, దానివల్ల ఏమవుతుందంటే అథెంటికేటెడ్గా రికార్డ్ అవుతుంది. ఇంకోటి ఆటోమేటిక్ కాల్లో మీరు ఏదైతే ఇండియన్ ఎంబసీ నెంబర్ ఉందో ఇండియన్ ఎంబసీ నెంబర్ని మీరు ఎప్పుడు ఫీడ్ చేసుకోండి, అది ఫస్ట్ నెంబర్గా మీరు పెట్టుకునేటట్టు చూడండి. ఆ ఫస్ట్ నెంబర్గా పెట్టుకుంటే మీకు వచ్చిన కాల్ని ఇఫ్ యూ వాంటెడ్ టు కనెక్ట్ ఇమ్మీడియట్గా మీరు కనెక్ట్ చేయగలిగితే మీ రికార్డింగ్ అంతా కూడా వాళ్లకు వినపడుతుంది. సో దట్ మీరు ఆ భయంలో నుంచి బయటపడగలుగుతారు. ఎందుకు ఒకవేళ నిజమైన ఆఫీసర్ అయినా ఇది జరిగితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఇండియన్ ఎంబసీ వాళ్ళు రెస్పాండ్ అవుతాయి, యూ విల్ బి సేఫ్. అట్లీస్ట్ వాళ్ళు మీకు లీగల్ ఎయిడ్ కావాలంటే ఏర్పాటు చేస్తారు, ఒక అటార్నీని మీకోసం ఏర్పాటు చేస్తారు. ఇండియా తరఫున మీకు డెఫినెట్గా ఏదో ఒక చెయ్యితోని ఉంటుంది. కాబట్టి ఇండియన్ నంబర్ని మీరు ఇండియన్ ఎంబసీ నెంబర్ని ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. తర్వాత మీ వర్క్ ప్లేసెస్లో ఎవరైతే మీకు లీగల్ ఎయిడ్ ఇస్తారో వాళ్ళని కానీ మీ మేనేజర్ని కానీ పెట్టుకోండి. లేదా ఇట్లా అటార్నీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ని కూడా ఫీడ్ చేసి పెట్టుకోవడం ఉత్తమం. ఈ రికార్డింగ్ చేసి ఈ విధంగా జరగగలిగితే డెఫినెట్గా మీకు ఒక భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఈ అమ్మాయి శృతి భయపడడానికి మెయిన్ కారణం ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ట్రంప్. ఆయన చేసినటువంటి ఒక కలకలం మైండ్లోనే ఉంది. ఈ మమ్మల్ని ఏమైనా పొమ్మంటారేమో, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏమిటంటే ఇంకా చట్టం కాలేదు. అది చట్టం కాకపోయినా ఆ స్పీచ్ ఇచ్చిన దాన్ని బట్టి భయపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా భయం ఏర్పడింది. ఇప్పుడు మీరు ఇంతెందుకు ఇండియన్ ఎంబసీ నుంచి ఇక్కడ నుంచి యుఎస్ ఎంబసీకి పోయి స్టాంప్ వేయించుకొని పోయి వద్దాం, ఊరికే విజిట్కి మా బావమరితో బావ ఉన్నాడు పోయేద్దాం 2 రోజులు తిరిగేది వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ అమ్మ ఏంటికో ఎందుకు పోవాలరా భయ్, అది అనవసరమైన ప్రదేశము, వాడి దగ్గర పోయి చెప్పులు ఇప్పించుకొని చేతిలో పట్టుకొని తిరగాలనా అనవసరం అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ 3 days లో చూసుకుంటే కూడా మోర్ దెన్ 50% వీసా అప్లికేషన్స్ ఉంటాయి కదండి రిజెక్ట్ అయ్యాయి ఇంటర్వ్యూలో లాస్ట్ 3 days లో. సో అది కూడా మనము చాలా ఫైనల్గా ట్రంప్ దూకుడు ఎక్కడ దాకా పోయే అవకాశం ఉంది? ఇప్పటికే ఒకటి ఇమిగ్రేషన్ బ్యాన్ చేయడం 7 కంట్రీస్కి, తర్వాత H1B వీసాకి చాలా అథ్లెటిక్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి పోయే వాళ్ళని 2 రిజెక్ట్ చేస్తారు కదా. రైట్, ఫైనల్గా ఏమని చెప్తారు? లేదు, ఫైనల్గా ఏమిటంటే ఇప్పుడు ట్రంప్ తన ఎజెండా ఏదైతే ఎలక్షన్ ఎజెండా ఉందో అది అమలు చేస్తున్నాడు. అది సో అక్కడ అమెరికా ఫస్ట్ అంటున్నాడు, బై అమెరికన్ హైర్ అమెరికన్ అంటున్నాడు.
దీనికేమో ఏదైనా ఆటంకాలు వస్తాయేమో అని తన పార్టీ నుంచి కానీ డెమోక్రాట్స్ దగ్గర నుంచి కానీ పబ్లిక్ వస్తాయి. అందుకు ఫటాఫట్ ఎప్పుడు అమెరికన్ హిస్టరీలో లేదు ఇన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇదంతా లెజిస్లేషన్స్ కూడా కాదు, ఇప్పుడు ఈ లెజిస్లేషన్ పెండింగ్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసేస్తున్నాడు. తను ఏంటంటే అనుకున్న ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో ఎవరైతే దీంట్లో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు ఇంతకుముందు అమెరికాకి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి, లాస్ పాటించాలి. ఇప్పుడు ఏంటి అతి జాగ్రత్తగా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ నగేష్ గారు, తర్వాత రెడ్డన్న గారు, సతీష్ పెండాల గారు ఈ స్పెషల్ డిబేట్లో వచ్చి ముఖ్యంగా మన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సో ఇది అమెరికాలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలనేది అక్కడ జరిగిన పరిస్థితిని కూడా చూసాం. సో ఇప్పుడు ఖచ్చితంగా మీ అటార్నీతో టచ్లో ఉండండి, పైగా మీరు వ్యాలిడ్ వీసాతో వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో మాత్రమే వెళ్ళండి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. స్టే ట్యూన్.